అలాగే నిలిచి ఉండగా మనము పరిశుద్ధ గ్రంథములను తెరచి మత్తయి రాసినటువంటి సువార్త 24వ అధ్యాయము 15వ వచనం నుంచి చదువుకుందాం. నేను చదువుతాను, నాతో కలిసి ఉత్తర ప్రత్యుత్తరాలుగా మీరు కూడా చదవండి. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక. యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను. మిద్దె మీద ఉండువాడు తన ఇంటిలో నుండి ఏదైనా తీసుకొని పోవుటకు దిగకూడదు. పొలములో ఉండువాడు తన బట్టలు తీసుకొని పోవుటకు ఇంటికి రాకూడదు. అయ్యో ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చు వారికి శ్రమ. అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండా వలనని ప్రార్థించుడి. లోకారంభము నుండి ఇప్పటి వరకును అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడునూ కలుగబోదు. ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరియు తప్పించుకొనడు. ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును. ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎడల నమ్మకుడి. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనబరచెదరు. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను. కాబట్టి ఎవరైనను ఇదిగో అరణ్యములో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్ళకుడి. ఇదిగో లోపల గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగూ కనబడునో అలాగే మనుష్య కుమారుని రాకడయు ఉండును. పీనుగా ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవును. చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపుడా, దయగలిగిన మా యేసయ్య, నీ పరిశుద్ధ పాదాలకు లెక్కలేని స్తుతులు తండ్రి. గడిచిన కాలమంతా నీ రెక్కల కింద మమ్మల్ని అందరినీ క్షేమముగా కాచి కాపాడి ఆరోగ్యవంతులుగా సజీవులుగా నాయనా మమ్మల్ని కాపాడి ఈరోజు నీ పాదముల చెంత మమ్మల్ని సమకూర్చారు. దేవా, ఇంతవరకు నీ పిల్లలమైన మేము పాటలు పాడుట ద్వారా
నీకు కానుకలు సమర్పించుట ద్వారా అవును ప్రభువా. నాయన నిన్ను మేము ఘనపరిచాం అవును నాయన. తండ్రి. ఇప్పుడు నీ పక్షముగా అవును ప్రభు. నేను నిలబడ్డానయ్యా. అవును యేసయ్యా. నన్ను మీ సిలువ చాటును మరుగు చేసి అవును ప్రభువా. మా అందరితో సూటిగా తేటగా మీరే మాట్లాడండి. ఆమేన్. అవును నాయన. అభ్యంతరపరిచే ప్రతి దెయ్యపు ఆత్మను అవును ప్రభు. యేసుక్రీస్తు నామములో పారదోలండి. ఆమేన్. అవును మమ్మల్ని అందరినీ కూడా నీ ఆత్మ వశములోకి తీసుకోండి దేవా. ఆమేన్. అవును ప్రభు. నా స్వరమును కూడా, నా నాలుకను కూడా, అవును నా నాయన. ఆలోచన కూడా అవును ప్రభువా. నీ యేసయ్యా. వశములోకి తీసుకోండి. అవును నాయన ప్రభువా. మీరు ప్రవక్తలో ఉండి అవునయ్యా. ఏ మాటలైతే పలికారో అవును యేసయ్యా. వాటిని తప్ప అవును ఏ నాయన. మాటలు నా నోటి నుండి రాకుండాను గాక. ఆమేన్ నాయన. నాయన మీరే మాట్లాడి అవును ప్రభువా. ఆ స్వరమును ప్రవక్తలో ఉండి పలికిన ఆ మాటల్ని మరలా నా నోటి ద్వారా మీరే పలికించి వాటిని వినేటప్పుడు అవును ప్రభువా. నాయన మాకు కోపము రాకుండా, బాధ కలగకుండా మమ్మల్ని మేము సరిదిద్దుకోవాలని ఆమేన్. అవును నాయన. మంచి మనసులు అవును మా ప్రభువా. అందరికీ దయచేయండి. దయచేయండి ప్రభువా. ఎందుకంటే మేము దిద్దుబాటు గృహంలో ఆమేన్. అవును నాయన. మమ్మల్ని దిద్దుకోవటానికి ఇక్కడికి అవును వచ్చామయ్యా. యేసయ్యా ప్రభువా. ఎలా దిద్దుకోవాలో, ఎలా సరవాలో అవును యేసయ్యా. నేర్పించండి. అవును ప్రభువా. ఈ రాకడలో మేము మధ్యాకాశములో పక్షి రాజుల వలె ఎగిరి నిన్ను కలుసుకునే గొప్ప సిద్ధపాటు మాకందరికీ దయచేయమని, మా మధ్య మీరు ఆత్మస్వరూపిగా ఉండి మమ్మల్ని అందరినీ నీ యొక్క స్వాధీనములకు తీసుకొని మీరే అధ్యక్షులుగా ఉండి నడిపించమని, అవును ప్రభువా. మా కొరకు మరణించి మరణమును జయించి తిరిగి లేచిన మా ప్రభు అయిన యేసుక్రీస్తువును ఉన్నతమైన శ్రేష్టమైన నీ నామములో నిన్ను ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. 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 అందరూ కూర్చోండి. మంచిది ప్రియులారా, మరొకసారి కూడి వచ్చిన మీకు అందరికీ మరి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు, మీకు శుభములు తెలియజేస్తూ మరి చదవబడిన వాక్య భాగాన్ని ఉద్దేశించి మరి దేవుడే ప్రవక్తలో ఉండి ఏ మాటలు చెప్పాడో వాటినే మనం వినబోతున్నాం. ఎందుకంటే దేవుడు ఆయన వాక్యమునకు ఆయనే అనువాదం. ఇంకెవ్వడు కూడా దాన్ని అనువాదం చేయటానికి వీల్లేదు. దేవుడు కూడా ఒప్పుకోడు. హిస్ ఓన్ ఇంటర్ప్రిటర్. గాడ్ ఈజ్ హిస్ ఓన్ ఇంటర్ప్రిటర్. అంటే దేవుడే ఆయన వాక్యమునకు ఆయనే అర్థం చెప్పుకుంటాడు. అర్థమైందా ప్రియులారా? కాబట్టి ఈ క్రమం అనేది ఎప్పుడు కూడా మన మనసులో పెట్టుకోవాలి. దేవుడు మనం ఎవరితో మాట్లాడాలన్నా మరి తప్పకుండా ఈ క్రమాన్ని వాళ్ళకి మనం నేర్పించగలగాలి. పోయిన వారం కాకినాడలో దగ్గరలో అక్కడ ఉన్నప్పుడు నేను ఒక 2-3 రోజులు అక్కడ ఉన్నాను. మీరు ఫోన్ కూడా చేశాను. శోభన్ ఈ వారం అక్కడ 3 వ్యక్తులు వచ్చారు. ఒక పాస్టర్ గారు, ఒక ఎంఈఓ, ఇంకొక మాస్టర్ గారు. ఆ 3 కూడా నిజంగా డినామినేషన్లో బాగా ముదిరిపోయినారు. ఎక్కువగా వాళ్ళు పిడి సుందరరావు గారికి సంబంధించిన మెసేజ్లు వింటారంట. చాలా తెలివిగా మాట్లాడుతున్నారు. అయితే దేవుని కృప, ఆ రోజు నా భార్య నేను అక్కడ ఉన్నాం. ఆల్రెడీ మాకు రిజర్వేషన్ చేశారు తిరిగి రావడానికి. వాళ్ళ కారు ఉండేసరికి నా కారు అక్కడ పెట్టి మేము బస్సులో పోయాం. సరే, అప్పుడు నేను క్రమాన్ని మాట్లాడాను ప్రియుల. ఎందుకంటే ఇక్కడ ఎవరి తెలివితేటల్లో దేవుడు వాడుకోడు. ఆమేనంటారా? ఎవరి తెలివితేటల్ని దేవుడు ఉపయోగించుకోడు. అలా ఒకవేళ ఉపయోగించుకున్నాడు అనుకోండి, మనం అనుకుందాం క్రెడిట్ ఎవరికి వచ్చింది? మనిషికి వచ్చింది.
వాడు తెలియగలవాడు, అందుకే వాడు మాట్లాడిండంట. ఇప్పుడు క్రెడిట్ ఎవరికి పోయింది? మనిషికి పోయింది. ప్రభా సిస్టర్ బాగా పుస్తకాలు చదివింది, అందుకే ఆమెకి అన్నాం అనుకో, సైతాన్ ఆమె తీసుకెళ్ళి ఆడు కూర్చోబెట్టి. అందుకనే ఎప్పుడు కూడా యేసు ప్రభు ఇది నాది కాదు, నన్ను పంపిన తండ్రిది అన్నాడు. నేను నాది అనేది ఎప్పుడైతే అక్కడికి వచ్చిందో అక్కడ దేవుడు ఉండడని యేసయ్య మనకు రుజువు చేశాడు. నేను నాది. అందుకే దేవుడు ఏ మానవుడు కూడా ఆ అధికారం అనేది ఇవ్వాల. ఇస్తే ఏమైపోద్ది? మనుషులందరూ ఆయనకి వెళ్ళి చూస్తారు, రే ఆయన ఎంత గొప్పరా, ఆయనకున్న జ్ఞానం ఎవడికి లేదు, అందుకే దేవుడు ఆయన్ని ఎన్నుకున్నాడు, అందుకే ఆయన ద్వారా 2 లక్షల సంఘం కట్టబడింది. ఎవరికి వెళ్ళిపోయిందా ఆ క్రెడిట్? దేవుడికా మనిషిగా? చెప్పండి. దాన్ని దేవుడు ఒప్పుకో. మనిషి ఎప్పుడూ మనిషే, అందరూ ఒకటే ఆయన దృష్టిలో. అందుకే దేవుడు ఏం చేశాడంటే, నిజంగా ప్రవక్త రాకపోతే ఈ మనకు అర్థమయ్యేది కాదు. ఆయన వాక్యమునకు ఆయనే అనువాదం. ఇంకెవడు దానికి అర్థం చెప్పడానికి ఏ మనిషి కూడా సొంత తెలివితో దేవుడు చెప్పించడు, ఇక చెప్పించబోడు. అందుకే చూడండి, ఒక చిన్న మీరు మనసులో పెట్టుకోవడానికి చెప్తున్నా ప్రియులు, 3 అనేది మన దేవునికి పరిపూర్ణ సంఖ్య. ఆమేన్. చూడండి, 1 పాత నిబంధన, 2 కొత్త నిబంధన, 3వది కొత్త నిబంధనని దేవుడు ఎలా అర్థం చెప్పాడు అనేది కూడా చెప్తున్నాం. మీరు చూడండి, ఇప్పుడు ఆదికాండము నుండి మలాకీ గ్రంథం వరకు దేవుని మాటలు రాయబడ్డాయి. ఆమేన్. మలాకీ ఈ పాత నిబంధన గ్రంథాన్ని ఆ కాలంలో ఉన్న సేవకులందరూ కూడా చదివారు. ఏది? యేసయ్య వచ్చే సమయాన్ని చదివి వాళ్ళు ఎలా చీలిపోయారు? ఒక 4-5 సంఘాలుగా చీలిపోయారు. అంటే ఎవడు తెలివితేటలతో వాడు ఒక సంఘాన్ని కట్టుకున్నాడు. కనుక అక్కడ ఎవరు లేరు? దేవుడు లేడు. నిజమే అది. దేవుడు ఉంటే అందరూ ఒకే చోట ఉండేవాడు. అక్కడ దేవుడు లేడు కాబట్టి ఎన్ని సంఘాలు అయినాయి? బైబిల్ 5గురికి ఒకటే. జస్ట్ మీకు అర్థం కావడం చెప్తున్నా. ఈ ఆన్లైన్ ద్వారా వినే వాళ్ళకు కూడా ఒక అవగాహన కోసం చెప్తున్నా. దేవుడు కానీ ఉంటే 5 సంఘాలు అవ్వవు. ఆదిలో ఎందుకు 2 బలిపీఠాలు కట్టబడ్డాయి? చెప్పండి. కయ్యని ఏబేలు ఎందుకు 2 బలిపీఠాలు కట్టారు? ప్రత్యక్షతతో ఒక ఆయన కట్టాడు. ఆమేన్. ప్రత్యక్షత లేకుండా ఇంకొక ఆయన కట్టాడు. రైట్. ఈ ప్రాసెస్ అనేది ఆది కాండము నుండి జరుగుతూ యేసుక్రీస్తు మానవుడుగా వచ్చే సమయానికి ఎలా అయిపోయారంటే వాళ్ళు ఒక 5 సంఘాలుగా విడిపోయారు. బైబిల్ ఒకటే కానీ సంఘాలు ఎన్ని? 5 సంఘాలు అయిపోయాయి. ఈ 5 ముక్కల్లో దేవుడు ఉంటాడా? లేదు. తేటగా మనకు అర్థమవుతుంది. ఆమేన్. కనుకనే యేసు ప్రభు వచ్చి ఏం చేశాడు? వీళ్ళు చెప్పిన అర్థం వేరు, ఆయన చెప్పిన అర్థం వేరు. ఇప్పుడు ఆయన వాక్యానికి ఎవరు అర్థం చెప్పుకున్నారు చెప్పండి? ఆయనే చెప్పుకున్నారు. మానవుడిగా దిగి వచ్చి రేపు పిచ్చోళ్ళారా మీరేం తిట్టు ముక్కలైపోయారు కాబట్టి మీ దగ్గర వాక్యము లేదు, మీ ఇష్టం వచ్చినట్టుగా వాక్యాన్ని చెప్పుకొని మీ ఇష్టం వచ్చినట్టుగా సంఘాలుగా కట్టుకొని ప్రజలు మీరు నడిపించితే మీరు వారు పోయేవారు.
అన్నాడా లేదా? అన్నాడు. ఆమేన్. మత్తయి 23:13 మీరు వారు పోయేవాళ్ళ వారు అని ఏం చేశాడు? వాక్యానికి సరైన అనువాదం ఆయనే ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. అర్థం ఎవరు చెప్పారు ఇప్పుడు చెప్పండి? యేసయ్య చెప్పారు. ఆమేన్. అంటే దేవుడే వచ్చి వాళ్ళ తప్పుల్ని, వాళ్ళు చెప్పిన బైబిల్ యొక్క అనువాదాల్ని తప్పుగా నిరూపించి నిజమైన ఆన్సర్ ఇచ్చేసాడు. హల్లెలూయా. ఆమేన్. 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 అప్పుడు ఎన్నికలో ఉన్న వాళ్ళు మాత్రం, ఒక చిన్న గుంపు మాత్రం ఆయనతో నిలబడ్డారు. ఆమేన్. రైట్? ఆమేన్. వింటున్నారా? హల్లెలూయా. ఇప్పుడు వాక్యమునకు ఆయనే అనువాదం చెప్పుకున్నాడు. ఆమేన్. నెంబర్ 1. నెంబర్ 2, వింటున్నారా? ఇప్పుడు యేసయ్య ఎన్నో విషయాలు మాట్లాడాడు, ఎన్నో మర్మాలు చెప్పాడు. ఆమేన్. ఆమేన్. చెప్పాడా? చెప్పాడు. చెప్తున్నప్పుడు వాళ్ళకి కొన్ని అర్థం కావట్లా, కొన్ని తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు. అర్థమయ్యేది వేరు, అసూయగా తట్టుకోలేకపోవడం అంటే సహించలేకపోవడం. వింటున్నాను నేను చెప్పేది. హల్లెలూయా. యేసు ప్రభు రైట్ ఆన్సర్ ఇచ్చాడు. ఇచ్చి ఆయన అనేక విషయాలు మాట్లాడుతున్నాడు, పరలోక రాజ్య మర్మాలు చెప్తున్నాడు. ఆమేన్. ఆమేన్. వింటున్నారా? హల్లెలూయా. ఈ మర్మములు శిష్యులు వింటున్నప్పుడు వాళ్ళకు కూడా అర్థం కాల. అడుగడుగున డౌట్ లేవాడు. ఎందుకని? పాత నిబంధన గ్రంథంలో మాటలు అర్థం కానప్పుడు యేసయ్య వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాడు. ఆమేన్. రైట్? ఆమేన్. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు. ఆమేన్. మాట్లాడుతున్నాడా? మాట్లాడు. మాట్లాడితే ఏమన్నాడు? ఒక మాట చదవండి. నా మాటలు మీకు అర్థం కావు ఇప్పుడు అన్నాడు. మరి అర్థం కానప్పుడు చెప్పడం ఎందుకు? అర్థం కావాలి. యోహాను సువార్త 16వ అధ్యాయము ఒక ప్రాసెస్ చెప్తున్నట్టు. నేను మీతో చెప్పవలసినవి ఎన్నో వచ్చినమ్మా? 16, 12. 16, 12. ఇంకను నేను మీతో చెప్పాల్సినవి ఇంకను అనేక సంగతులు కలవు గాని చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరు ఆ వాటిని సహింపలేరు. చూసారా పిల్లరా? ఇప్పుడు యేసయ్య వచ్చి చెప్పని ఆ కాలంలో ఉన్న సేవకులు సహించలేకపోయారు. నువ్వు అక్రమంగా కొట్టి నువ్వేంది బాగా చెప్పేది అన్నారా? అన్నప్పటికీ కూడా ఆయన చెప్పింది 100కి 100 కరెక్టు. ఆమేన్. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న కొన్ని విషయాలు, ప్రవక్తలు మాట్లాడిన మాటకు అర్థం యేసయ్య చెప్పాడు. ఆమేన్. నేడి లేఖనము మీ మధ్యలో నెరవేరు, ఆమేన్. కన్యక గర్భవతి కుమారుని కన్ను నెరవేరు. ఆమేన్. ఇట్లా ఆయన కొన్ని అర్థాన్ని చెప్పి కొన్ని విషయాలు, జరగబోయే విషయాలు శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకు కొన్ని అర్థమవుతున్నాయి, కొన్ని అర్థం కావట్లేదు, కొన్ని అయితే తట్టుకోలేకపోతున్నారు. ఏంది ఇటు మాట్లాడుతున్నాను? అందుకని 12వ వచనం చూడండి. నేను మీతో చెప్పవలసినవి ఇంకా అనేక సంగతులు ఉన్నవి కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. గ్రహించలేరు అంటలా. సహించలేరు అంటే తట్టుకోలేరు. చూసారా పిల్లలు? తట్టుకోలేని మాటలు మీరు వింటున్నారు. ఓకేనా? హల్లెలూయా. ఇప్పుడు ఆ మాటలకి అర్థం ఎవరో చెప్తారు, చదవండి. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన చప్పట్లు కొట్టండి. ఇప్పుడు ఆ తట్టుకోలేని మాటలకు అర్థం ఎవరు చెప్తారు? ఇదిగో ఫలానా ఆయన పేతురు చెప్తాడు, ఫలానా ఆయన యోహాను చెప్తాడు, ఇదిగో ఫిలిప్పు చెప్తాడు అని ఉంటే ఎవరికి పోయేది క్రెడిట్? పేతురు పోయి. అర్థమైందా పిల్లలు? నేను చెప్పేది అర్థమవుతుందా? ఆయన వస్తాడు,
ఆత్మ సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆ మిమ్మును ఆ సర్వ సత్యములో చప్పలు కొట్టండి ఒకసారి. అంటే మీకున్న హాఫ్ నాలెడ్జ్ బాగుంది, అటు ఇటు కాని భక్తి. ఆమేన్. భక్తే, కానీ ఎలాంటి భక్తి అది? మనకే అర్థం కాని భక్తి. ప్రార్థన పోతూనే ఉంటాం, కానీ మీ సంఘం పరలోకం పోద్దా అంటే ఏందో అనుకున్నాం. అంటే ఏం భక్తి అది? నో గ్యారెంటీ. అందుకే కదా ధనవంతుడు పరిగెత్తుకుంటూ వచ్చి ఏమడిగిండు యేసు ప్రభుని? ఏమడిగిండు? అదెందుకు అడగాల? చర్చికి పోయేవాడు ఏడెందుకు అడగాల? వాళ్ళ చర్చిలో లేదా? చెప్పండి, వాళ్ళ చర్చిలో నిత్య జీవం లేదా? వాడికి తెలియదు. ఉన్న సంగతి ఆ పాస్టర్ చెప్పలా, ఈయనకి తెలియదు. కాబట్టి యేసు ప్రభుని ఏం అడగాలో అది అడిగిండు. ఆమె అలాగే ఇప్పుడు మత శాఖల్లో ఇప్పుడు యేసుక్రీస్తును వెంబడిస్తున్న వీళ్ళకు కూడా గ్యారెంటీ లేదు. పిల్లలు తండ్రి అంటుండో ఒకసేపు తండ్రి అంటే నేనే తండ్రి అంటుండే. ఏంటి చెప్తున్నాను? ఎవరు తెరిస్తే తండ్రి అంటుండో, పైకి చూస్తాడు. తండ్రి ఉండబట్టేగా పైకి చూసేది. చూపించు యేసయ్యా ఒకసారి మీ నాన్న అంటే నన్ను చూసిండుగా, నేనే తండ్రి. జుట్టు మీకు అర్థమవుతుంది చెప్పి. అప్పుడు దీనికి అర్థం చెప్పే ఒక ఆయన వస్తాడు. మిమ్మల్ని సర్వ సత్యములో చదవండి. సర్వ సత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే మళ్ళీ సొంత చెప్పడు ఆయన. ఆమేన్. వాళ్ళ సొంత చెప్తే ఆయన నమ్ముడు. మళ్ళీ తనంతట తానే ఏమీయు బోధింపక ఏది చెప్పడు కొత్త విషయాలు. వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయును. ఆయన నా వాటిలోనివి నా మాటల్లో తీసుకొని మాట్లాడుతాడు. మళ్ళీ చెప్పడం పడదాం. కొత్త మాటలు చెప్పడు ఆయన. నేను చెప్పిన మాటల్లో తీసుకొని వాటికి అర్థం చెబుతాడు. ఇప్పుడు రెండో అనువాదకుడు వచ్చాడు. మొదటి అనువాదకుడు ఎవరు? ఆయనే. ఓకేనా? ఎవడు స్వయముగా వచ్చాడు. మీ అన్ని తప్పురబ్బాయి, నేను చెప్పేది కరెక్ట్ అన్న. అది న్యాయం కూడా. ఎందుకని 5 సంఘాలుగా విడిపోయారంటే దొంగలు కాబట్టే విడిపోయారు. ఒకడికొకడికి పడదు. ఇప్పుడు సమానంగా చదువుకున్న వాళ్ళు నలుగురు ఉన్నారనుకోండి, అందరూ WMA చేశారు. వాళ్ళకి ఏమనిపించిందంటే, వాడు WMA, నేను WMA, వాడు చేయగలిగింది నేను ఎందుకు చేయకూడదు. కాబట్టి రే నువ్వు దీప్ ఎంతకోసారి పెట్టుకో, నేను మందా పెంచుకోసారి పెట్టుకొని పక్కన పోతా. అప్పుడు నువ్వు కనపడవచ్చు, నేను కనపడ. ఇదెవరిది? అది యేసన్న. ఇదెవరిది? సతీష్ కుమార్. ఇదెవరిది? దేవదాస్ అయ్య గారు. అదెవరిది? పోపు గారు. ఇదెవరిది? ఎవరో ఒకరు. యేసయ్యది మాత్రం కాదు. అక్కడే కనపడుతుంది అది యేసయ్యది కాదని. దేవదాస్ అయ్య గారిది అని ఎప్పుడైతే అన్నవో అది ఆయనది. ఇదెవరిది? యేసన్న గారు. ఎవరిది? యేసన్నది. ఇదెవరిది? సతీష్ కుమార్ అయ్య గారు. ఎవరిది? ఆయన. కనుకనే అక్కడే ఆ మాటల్లోనే తప్పు ఉందన్నాడు ప్రవక్త. ఈ సమస్త దేవుడిదండి అని అంటారా? చెప్పండి, అంటారా? అడగ మనిషిని పెడతాడు. కనుకనే ఆ 5 సంఘాలలో దేవుడు లేడు కాబట్టి దేవుడు మానవుడిగా దిగి వచ్చి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చాడు. ఆన్సర్ ఎంతమంది పట్టుకున్నారు? కొద్ది మంది. ఎన్నికలో ఉన్నవారు పట్టుకున్నారు. మళ్ళా వాళ్ళకి కన్ఫ్యూజన్.
కన్ఫ్యూజన్ ఏనా? ఎట్టగొట్టి వచ్చారు నిజమైన సంఘంలోకి, యేసు ప్రభు దాంట్లోకి వచ్చారు. వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి జుట్టు మీకు ఉండాలి. ఏంది ప్రభువా, తండ్రి తండ్రి అని పైకి చూస్తావు, తండ్రిని చూపించంటే నేనే తండ్రిని అంటావు. ఆమేన్. మైండ్ పోతుంది మాకు. ఇప్పుడు అట్నే ఉంటుందిలే, నేను చచ్చిపోవాలా, అప్పుడు దాకా మీకు మైండ్ పోద్ది. నేను పోయిన తర్వాత ఆయన వస్తాడు. ఆమేన్. హల్లెలూయా. వచ్చి ఏం చేస్తాడు? మిమ్మల్ని సర్వ సత్యములోకి నడిపిస్తాడు. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. అంటే మీకు ఒక గ్యారంటీ ఉంటుంది, ఆమేన్. మేము పరలోకం పోతాం ఆమేన్. అనే ఒక రుజువు నిశ్చయిత మీకు ఆమేన్. ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు ఎవరు వచ్చారు పెంతెకొస్తు పండుగ దినాన? పరిశుద్ధాత్ముడు వచ్చాడు. ఆమేన్. ఆమేన్. వచ్చేసాడా? ఇక్కడ యేసు ప్రభు మొదట. ఆమేన్. ఆమేన్. యేసు ప్రభు వచ్చిన తర్వాత ఆయన మాటలకు అర్థం చెప్తుంది ఎవరు? ఆయనే. ఆమేన్. ఆయనే, ఆమేన్. ఇంకొక ఆయన కాదండి. హల్లెలూయా. హిస్ ఓన్ ఇంటర్ప్రిటర్. ఆయనే సొంతంగా అనువాదం. ఆమేన్. ఇక ఇప్పుడు మనం ఎక్కడి నుంచి? అపోస్తల కార్యాలు నుంచి ప్రకటన గ్రంథం. ఇక్కడి నుంచి ఎవరు రాశారు? పరిశుద్ధాత్ముడు రాపించాడు. ఆమేన్. ఆమేన్. యేసయ్య మాటలకు అర్థాలు చెబుతూ ముఖ్యంగా దేనికి అర్థం చెప్పాడు ఆయన? అపోస్తల కార్యాలు 2:28-39కి మొట్టమొదటి అర్థం చెప్పాడు. ఆమేన్. 28-19కి చదవండి. మొట్టమొదట యేసయ్య మాటకి ముఖ్యమైన అర్థం ఏంటి? అపోస్తల కార్యాలు 28-19. ఎందుకంటే అది పరలోకానికి, రక్షణకి సంబంధించిన మాట. అదే మాట అండి, రక్షణ. మొత్తం 28-19లో అపోస్తల కార్యాలు మొత్తం 28-19. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. చూడండి ప్రియులారా, ఇక్కడ యేసయ్య చెప్పాడు 28-19. ఇంకా పరిశుద్ధాత్మ బోధకుడు రాలా. హల్లెలూయా. రైట్. ఆమేన్. ఇప్పుడు యేసయ్య ఏం చెప్పాడంటే, నా మాటలు తీసుకొని మీకు అర్థమయ్యేటట్టు చెప్తాడు. హల్లెలూయా. నా మాటలే తీసుకునేది ఆయన, ఆమేన్. కొత్తవి చెప్పడు. అర్థమవుతుందా? హల్లెలూయా. నాకు తెలిసింది ఎవరెవరు ఇక్కడ ఉన్నారో కొంచెం అటు ఇటు ఎవరు పోతున్నారు, లోపల కూడా అటు ఇటు పోతున్నారు. ఎక్కడే ప్రియులారా, మొన్న నేను ఇదే చెప్పేవాడు. అప్పుడు వాళ్ళకు క్లారిటీ వచ్చింది. ఆమేన్. క్లారిటీ వచ్చి బాప్తిసానికి రెడీ. హల్లెలూయా. అప్పుడు నేను చెప్పిన వాళ్ళకి, అయ్యా ఇది యేసయ్య చెప్పిన మాట, ఆమేన్. ఈయన మర్మంగా చెప్పాడు. ఆమేన్. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చేసాడు. హల్లెలూయా. వచ్చి దీనికి అర్థం ఏం చెప్పాడు? అపోస్తల కార్యాలు 2:38లో ఆన్సర్ చెప్పాడు. వచ్చినా రాపోయినా బైబిల్ తీయాలి. కాంతమ్మ గారు ఆమె చదువు రాపోయినా బైబిల్ తీయాలని ఏదో ఒకటి తీరుతుంది. చదివిద్దా? పర్లేదు. మా చర్చిలో ఆమె శుద్ధ అసలు బైబిల్ రాదు, జీరో. బైబిల్ తీయాలని ఇటు తీసి అదొక ఆనందమా. చదువు వచ్చి కూడా మనం బైబిల్ మూసేస్తే అది కరెక్ట్ కాదు. అర్థమవుతుందా? హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇతరులకు మీరు చెప్పొచ్చు ప్రియులారి, ఆమేన్. మీకు ఎందుకు ఎంత పెక్యులర్గా పిల్లలకు కూడా అర్థమయ్యేటట్టు చెప్తున్నానంటే, మీరు ఇంకొకరికి దీన్ని చెప్పాలి. హల్లెలూయా. మీరు నేర్చుకోవాలి, ఇంకోటి చెప్పాలి. ఆమేన్. చెప్పాలంటే మీరు జాగ్రత్తగా అర్థం చేసుకొని మీరు ఎక్కించుకోవాలి. మీరు ఏమనుకుంటారంటే, ఎప్పుడు మనకి ఏం తెలిసింది, సోమవారం నుంచి పనులు పోయేవాళ్ళం,
లేదండి, నువ్వు పని చేసుకుంటూ కూడా సువార్త చెప్పొచ్చు, హల్లెలూయా. దేవుని యొద్దకు ప్రజల్ని నడిపించవచ్చు. ఆమేన్. అందుకే ఇక్కడ చూడండి, యేసయ్య చెప్పిన మాటలకు అర్థం ఎవరు చెప్తారు అన్నాడు ఆయన. ఏమన్నాడు యోహాను 16:12లో, నా మాటలు తీసుకొని ఆయన మీకు అర్థం చెప్తాడు. ఆమేన్. ఓకే, ఆమేన్. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఎవరిలోకి వచ్చాడు? పేతురులోకి వచ్చేసాడు. ఆమేన్. హల్లెలూయా. వచ్చాడా? వచ్చాడు. వచ్చి ఏమంటున్నాడు? మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు ప్రతి వాడు యేసుక్రీస్తు యేసుక్రీస్తు నామములో మీరు బాప్తిసం పొందాలి. తీసి పెట్టుకో, ఏం పర్లేదు, అది పెట్టుకో. మూసేయకూడదు. ఎప్పుడు మూసేయాలా? లాస్ట్లో బైబిల్ మూసేసి వెళ్ళిపోవాలి. ముందే మూసేసుకొని కూర్చుంటే తెలిసి పెట్టుకోండి. ఏమన్నట్టు తెలిసి పెట్టుకుంటే బరువు ఏమన్నా వచ్చింది? పడితే బరువు తగ్గింది, తెరిస్తే బరువు పెరిగింది. దేవుడు ఆనందిస్తాడు ప్రియుల. ఆమేన్. అందుకు నేను అనేది ఆమేన్. హల్లెలూయా. అదొక గౌరవం. ఆమేన్. తీయనగానే ఒకళ్ళే చదివేది, ఇంతమంది ఉండే చదివేది ఒకళ్ళే. కానీ మీరు తీసి చూస్తే అది మీరు దేవుణ్ణి గౌరవించారు. ఆమేన్. అర్థమైందా? హల్లెలూయా. అందుకే మన ప్రవక్త ఒకరోజు బ్యాప్టిస్ట్ చర్చికి పోయాడు. ఎక్కడ చర్చి లేదు ఆయన. బ్యాప్టిస్ట్ చర్చికి పోయి కూర్చున్నాడా? బ్యాప్టిస్ట్ పాస్టర్ వాక్యం చెబుతున్నాడు. ఆయన తెలుసు వీళ్ళు చేసేది తప్పని. అడుగుచ్చని బైబిల్ తీస్తుండో చక్కగా ఆమేన్ ఆమేన్ అంటాడు. ఆమేన్ అన్నప్పుడల్లా అందరూ ఆయనకి వెళ్ళి చదువుతుంటారు. ఎవరు లీడ్ అసలు మాట్లాడుతూ మనం చూడు ఎట్టు కూర్చుంటామో ఎదురుకుండా శవాల్లాగా. ప్రవక్త డినామినేషన్ మొత్తం శవాల గదులను మార్చురీ అన్న. అందుకే అవి మొత్తం ఎట్టుంటాయి? కదిలితేనే కదులుతాయి, లాగితే కదులుతాయి, మళ్ళా తోస్తే లోనికి పోతాయి. అట్టనే వీళ్ళు అప్పుడప్పుడు ఏం చేస్తారు? మధ్య మధ్యలో దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి అనగానే శవాలన్నీ కదులుతాయి, మళ్ళీ ఏమైపోతాయి. కానీ మనం చచ్చిపోయిన వాళ్ళం కాదు. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. రాళ్ళు కేకలేస్తాయి. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. రాళ్ళు సజీవ రాళ్ళు మనమే కదా. ఆమేన్. ఆమేన్. యేసయ్య చెప్పిండా, వీరు మౌనముగా ఉంటే రాళ్ళు అరుస్తాయి అన్న. హల్లెలూయా. ఆమేన్. ఎవరు ఆ రాళ్ళు? మనమే. సజీవమైన రాళ్ళు. హల్లెలూయా. ఆమేన్. మన యేసయ్య ముఖ్యమైన మూలరాయి. ఆమేన్. ఆయన బిడ్డలమైన మనం సజీవ రాళ్ళం. హల్లెలూయా. ఇప్పుడు ఈ రాళ్ళు అరవకుండా వెళ్ళకుండా కూర్చుంటేట చెప్పండి? రాళ్ళు కేకలేస్తాయని ఆమేన్. yes. వేయాలి. ఆమేన్. ఓకే, జాగ్రత్తగా వినండి ప్రియుల. ఇది సింపుల్, మీరు 10 మందికి చెప్పాలని కూడా ఉపయోగపడి. ఇప్పుడు ఆయన పలికినప్పుడు ఇంకా పరిశుద్ధాత్మ బోధకుడు రాలా. ఆమేన్. ఆమేన్. యేసయ్య ఏమన్నాడు? ఆయన వచ్చి సమస్తమును మీకు బోధిస్తాడు, హల్లెలూయా. నా మాటలు తీసుకొని అర్థం చెప్తాడు. ఆమేన్. ఎవరి మాటలు? యేసయ్య చెప్పాడు కదా, తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామమని. ఆ నామము ప్రభువైన యేసుక్రీస్తు ఆమేన్. అని ఎవరు చెప్పారు? వీళ్ళంటారు, పేతురు దొంగోడా, పేతురు అబద్ధికుడు, పేతురు కత్తి తీసుకుని ఒకటి నరికండి. ఆయన మాట్లాడటవా? యేసుబాబు మాట్లాడటవా? దెయ్యం భలే లాజిక్గా మాట్లాడుతుంది. పేతురు ఎవరు? అబద్ధుడు, మనిషి. కత్తి తీసుకుని ఒకటి చెవు నరికండి. యేసు ప్రభు ఎవరు? దేవుడు. ఈయన మాట్లాడటవా? ఈయన మాట్లాడటమా అనగానే మనం ఏమంటాం? క్వశ్చన్ ఇదేస్తే ఏమంటావు నువ్వు? నేను యేసయ్య మాట అంటున్నాను. అట్లా పెట్టింది దెయ్యం. అప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? యేసయ్య మాట చెప్పాడు, నీకు గుర్తుందా సోదరుడా? ఆమేన్. ఆమేన్. నా మాటలకు మీరు వ్యతిరేకంగా మాట్లాడినా మీకు క్షమాపణ ఉంది, హల్లెలూయా. కానీ పరిశుద్ధాత్ముడికి వ్యతిరేకంగా మాట్లాడితే క్షమాపణ లేదు. అసలు మీకు క్షమాపణ లేదు.
ఆమేన్. ఇప్పుడు పేతురు కాదు నాయన చెప్పింది అక్కడ. పేతురు కాదు, పేతురులో ఉన్న పరిశుద్ధాత్ముడు చెప్పాడు. అర్థమైందా? ఆమేన్. యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం అని చెప్పింది పరిశుద్ధాత్ముడు. ఆమేన్. ఆయన మాట వినకపోతే నువ్వు డైరెక్ట్ కిందికి. అర్థమైందా పిల్లారా? ఈ ఒక్క మాట దగ్గర ఒక సహోదరి 25 ఏళ్ళు ఆమె డినామినేషన్లో పాతుకుపోయిన ఆమె వింటున్నారా? హల్లెలూయా. ఈ ఒక్క మాటకు పట్టుకుంది. వాళ్ళ అబ్బాయి మన దగ్గరకు వచ్చింది, ముస్లిం సుబాన్. వింటున్నారా? హల్లెలూయా. వాళ్ళ అబ్బాయి బాప్తిసం తీసుకుంటూ వాళ్ళ అమ్మతో చెప్తే వాళ్ళ అమ్మ నువ్వు లక్ష చెప్పు నేను మళ్ళీ తీసుకున్నాను. ఒక అరగంట నేను మాట్లాడాను. ఈ ఒక్క మాటే పట్టుకుందాం. సిస్టర్, నువ్వు పరిశుద్ధాత్మను మాట వింటావా, యేసయ్య మాట వింటావా? నాకు అర్జెంటుగా బాప్తిసం ఇచ్చేయండి. ఆమేన్. ఆమేన్. అర్థమవుతుందా? హల్లెలూయా. కాబట్టి మీరు దాన్ని పట్టుకొని ప్రజలకు చెప్పాలి. ఆమేన్. ఇప్పుడు పేతురు కాదు పలికింది అది. అననీయా ఇంతకే అమ్మావా అని అడిగింది ఎవరు? పేతురు. పరిశుద్ధాత్మ. ఆమేన్. పేతురు అడిగింది. పేతురుకు తెలుసా? లేదు. సగం దాచిపెట్టుకున్న సంగతి పేతురుకు తెలుసా? పరిశుద్ధాత్ముడు తెలుసు. ఆమేన్. హల్లెలూయా. మీరు నన్ను కాదు మోసం చేసింది. ఆమేన్. అననీయ పరిశుద్ధాత్ముని మోసం హల్లెలూయా. చేసి ఎమ్మటే చచ్చిపోయింది. ఈరోజు కూడా శారీరకంగా చచ్చిపోవట్లేదు కానీ ఆత్మీయంగా చచ్చిపోతున్నారు. ఇప్పుడు ఎలా చచ్చిపోతున్నారు చెప్పండి? ఆమేన్. స్పిరిచువల్గా డెడ్ అనమాట. ఇంకా వాళ్ళకి పరలోకం లేదు. ఏదో వాళ్ళు తాత్కాలికంగా టెంపరీగా వింటున్నారా? హల్లెలూయా. ఏదో చర్చి పోవటం ఎంటో పట్ట కాలాన్ని డొల్లించుకుంటూ పోతూ ఉంటారు. వింటున్నారా? హల్లెలూయా. కనుకనే ఇప్పుడు అనువాదకుడు ఎవరు? పరిశుద్ధాత్మ. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు పలికిన సంగతులు ఎప్పుడు దాకా పలికాడు? ప్రకటన గ్రంథం వరకు రాయించింది పరిశుద్ధాత్ముడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఈ డినామినేషన్ ఈ అర్థం కాక తన్నుకుంటున్నారు. ఇప్పుడు ఈ అర్థం కాక 5 సంఘాలు కట్టారు. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు చెప్పిన అర్థం కాక ఈ బాప్తిసాన్ని రకరకాల బాప్తిసాలుగా మార్చేశారు. ఈ నిజమైన బాప్తిసం పక్కకు తొలగించబడి ఏమైంది? పెళ్లి బాప్తిసం వచ్చిందా? చిలకరింపు బాప్తిసం వచ్చిందా? చిన్నపిల్లల బాప్తిసం వచ్చిందా? జెండా కింద బాప్తిసం వచ్చిందా? అంటే ఇక్కడ పరిశుద్ధాత్మని పక్కన పెట్టి ఇక్కడ వెలుగుదూత దిగిపోయింది. ఇప్పుడు మన సబ్జెక్టులోకి వెళ్దాం. పిల్ల సబ్జెక్టుకి సంబంధించిన విషయం అయితే ఇక్కడ చివరి మాట చెప్తున్నా మీకు. ఈ తప్పుడు బోధలు ఎప్పుడైతే వచ్చినాయో అపోస్తల బోధను తొలగించి వీటికి అర్థం చెప్పడానికి దేవుడు 7వ దూతను పంపాడు. హల్లెలూయా. ఆమేన్. మళ్ళీ ఈయన కూడా ఆయనే 7 ఆత్మలను పెట్టి 7గుల్లో ఆమేన్. 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 7వ మనిషిలో ఉండి ఆమేన్. మర్మములన్నీ సమాప్తం చేశాడు. హల్లెలూయా. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, దేవుడా అర్థం చెప్పింది మానవుడా? దేవుడే. ఆమేన్. దేవుడు. ఆమేన్. 7 ఆత్మలను 7గుల్లో పెట్టిండు. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. ఎందుకని? మోసం అనేది ఇక్కడి నుంచి మొదలైపోయింది. హల్లెలూయా. ఇప్పుడు మొదలైంది 325లో మోసం స్టార్ట్ అయింది. ప్రియ వింటున్నారా? హల్లెలూయా. ఇక్కడ మోసం స్టార్ట్ అయింది. ఇక్కడ దాకా ఏం జరిగింది? అపోస్తల బోధ. ఆమేన్. 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 ఇక్కడ పక్కాగా ఏం జరిగింది? కాన్స్టాంటైన్ నోబుల్ చక్రవర్తి చట్టాన్ని మార్చిపారేసి మార్చిందా? మార్చాడు. మరియమ్మను తీసుకొచ్చి పెట్టాడు. ప్రార్థన మనం మరియమ్మకి చేయాలన్నాడు. బైబిల్ చట్టం పూర్తిగా మారిపోయిందా? ఇప్పుడు మారిపోతున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయా కాలంలో ఆయన ఆత్మను పేతురులో ఎలా పెట్టాడో 7గుల్లో పెట్టుకుంటూ వచ్చాడు. ఆమేన్. వచ్చాడా? వచ్చాడు. అప్పుడు 7వ వాళ్ళలో ఉండి ఆమేన్. మొత్తం టోటల్గా ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు అన్ని విషయాలు ఆయనే బయలుపరిచాడు. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. ఇంక మనిషిది ఏముంది ఇక్కడ? ఏం లేదు. అందుకే ఆఖరిలో ఏముంటుంది? ఆత్మ
సంఘములతో చెప్పుచున్న మాటలు చెవిగలవాడిని దేవుడిది. ఆమేన్. కాకపోతే ఒక మనిషిని పెట్టుకున్నాడు. ఆమేన్. ఈడ పేతురు నిలబెట్టాడు. ఆమేన్. 7 కాలాల్లో 7 వర్తమానికులను నిలబెట్టి హల్లెలూయా. తప్పులు సరిదిద్దుకుంటూ వచ్చాడు. ఆమేన్. తప్పు మొదలే స్టార్ట్ అయిపోయింది, అదిలోనే స్టార్ట్ అయింది. ఆ తప్పుని దిద్దడానికి ఎవరిని వాడుకోవాలి? ఆ నక్షత్రాన్ని వాడుకోవాలి. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. ఎందుకు? ఎక్కడ వీళ్ళు మళ్ళీ అన్యుల మధ్యలో ఉన్న వధువును తీసుకొచ్చేవాళ్ళు. హల్లెలూయా. ఆమేన్. అందుకే పేతురు యూదులకి ఆయన సువార్తికుడు. ఆమేన్. 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 పౌలు శీల ఎవరు? అన్యజనులు. చెప్పండి. అందుకని అడిగింది. పేతురు ఎవరికి? యూదులు. పౌలు ఎవరికి? అన్యజనులు. చెప్పు, ఎప్పుడని చెప్పు. అన్యజనులు. నిజం. ఇది చెప్తే నాకు సంతోషం. హల్లెలూయా. నువ్వు ఉండబోతున్నారు ఆడవు అన్యజనులు. ఆమేన్. అందుకే పౌలు అంటాడు, నేను అన్యజనులకు సువార్త. చదవండి ఆ మాట మీకు వాక్యం ద్వారానే. గలతీ చూడండి, ఆయన పరిచర్య ఎవరికంటే 15వ అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో చూసారా? ఎక్కడైనా సువార్త చెప్పాలి వెళ్ళి. అన్యజనులు. యూదుల మధ్యలో కాదు. యూదులకు ఎవరు సువార్త? పేతురు గారు. ఓకే, హల్లెలూయా. ఈయన వర్తమానం ఎక్కడ మొదలు పెట్టాలి? అన్యజనులు. అన్యజనులలో. ఆమేన్. అన్యజనులలో తన కుమారుణ్ణి ప్రకటింపవలనని ఆయనను నాయందు ఆయనను నాయందు బయలుపరచను ఉద్దేశించి, అంతేనా? బయలుపరచని అనుగ్రహించినప్పుడు మనుష్య మాతృలతో నేను ఇక పేతురు దగ్గరికి వెళ్ళి అడగట్లా. ఆమేన్. పేతురు బాప్తీసం ఎట్టువాలి హల్లెలూయా. ఎందుకని అడగట్లా? పేతురు పొందిన ఆత్మనే పౌలు కూడా పొందాడు. ఆమేన్. పేతురు పొందిన ఆత్మని పౌలు కూడా పొందాడు. కాబట్టి ఆమేన్. ఇంకెందుకు అడగదు? ఆమేన్. హల్లెలూయా. ఆయనే. పేతురు పలికిన మాటే ఆయన కూడా పలుకుతుంది. ఆమేన్. లేకపోతే ఏం చేయాలి? పోయి అడగాలి. పేతురు నువ్వు ఎట్ట చెప్పు, నేను కూడా అట్నే చెప్తా అని అడగాలి. కానీ అడగాల్సిన అవసరం లేదు. ఎందుకని? ఆయన యేసయ్య చేతిలో ఉన్న ఒక నక్షత్రం. హల్లెలూయా. ఆమేన్. కాబట్టి పిల్లలు ఇక్కడ చూడండి, మనం అంత్యకాల భవిష్యత్తులోనే వర్తమానానికి మూలవాక్యం చదివించాను. ఇప్పుడు అర్థమైందా మీకు? ఇప్పుడు ఇదే మీరు ప్రజలకు చెప్పండి, హల్లెలూయా. కొత్త వ్యక్తులకు చెప్పండి. వాళ్ళు ఎన్నికలో ఉంటే తప్పకుండా వస్తారు. ఆమేన్. కాబట్టి దేవుడు తన వాక్యమునకు ఆయనే అనువాదకుడు. ఇక్కడ ఏ మనిషికి స్థానం ఇవ్వలేదు దేవుడు. ఆమేన్. బ్రహ్మావు కూడా మనం స్థానం ఇవ్వట్లే. ఆయన మన సోదరుడు అంతే. హల్లెలూయా. ఆయన మన ప్రశస్త సోదరుడు. ఆయన కూడా అదే చెప్పుకున్నాడు, నన్ను మీ సోదరుడుగా చూడండి, ఆమేన్. నన్ను దేవుడు అనబాకండి, ఓయాలంటే నేను కాల్చుకొని చచ్చిపోతాను. ఆమేన్. ఆమేన్. కాబట్టి ఇక్కడ చూడండి, అంత్యకాల భవిష్యత్తులు అనే వర్తమానంలో పిల్లల ఇక్కడ కొన్ని మాదిరిలు పెడుతున్నాడు ప్రవక్త. తీయండి, అందరూ కూడా 2-3 మాటలు చెప్పి ఇక్కడ చూడండి. ఈ వర్తమానమును జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే 25వ తారీఖు 7వ నెల 1965 తీయండి. ఇక్కడ ఒక మర్మాన్ని ప్రవక్త మనకి నేర్పిస్తున్నాడు. 14వ పేరాచి. ఇప్పుడు ఈ రుజువులన్నిటినీ మనము చూచుచున్నాము. ఎందుకని? ఇప్పుడు చూడండి, రాకడ గుర్తుల్లో యేసయ్య చెప్పింది ఏంటంటే, నా పేరట అనేకులు వస్తారు, వాళ్ళు కరెక్టా కాదా అని మీరే పట్టుకోవాలి. హల్లెలూయా. అది ఎవరి మీద పెట్టాడు బాధ్యత?
ప్రజల మీద పెట్టాడు. ఆమేన్. ఎందుకంటే కొట్లో అమ్ముకునేవాడు సరుకు పక్క కొట్టు ఎప్పుడు చూపించడు. ఏమండి పలానా సరుకు ఉందా అంటే నెంబర్ 1 సరుకు తీసుకురాడు. రే సార్కి నెంబర్ 1 సరుకు కావాలి చూపించాడు. పక్క కొట్టుకు పోమని చెప్పడు. వాడి దగ్గర లేకపోయినా ఏం చేస్తాడు, ఆ దొంగ సరుకునే ఒరిజినల్ అని చెప్పి అమ్ముతుంది. కాబట్టి ఇప్పుడు సరుకు ఏది మంచిదని ఎవరు తెలుసుకోవాలా? ఆమేన్. కొనేవాడు వాడేవాడికి తెలియాలా. హల్లెలూయా. అందుకే మన ప్రవక్త ప్రైవేట్ కంపెనీలో చాలా ఉద్యోగాలు చేశారు. మన ప్రవక్త వింటున్నారా? హల్లెలూయా. వాళ్ళు ప్రవక్తకి చెప్పేవాళ్ళు అంట, నువ్వు ఇట్ట చెప్పాలా అట్ట చెప్పాలా, అప్పుడే అమ్ముడు పోతాయి. కొన్ని అమ్మే ఉద్యోగం కూడా చేసింది ప్రవక్త. అవి తీసిపోయి మార్కెట్లో అమ్మాలి. విద్యుత్ లైట్. ఆ లైట్లు అమ్మేటప్పుడు వింటున్నారా, హల్లెలూయా. ఆ లైట్ గురించి నువ్వు బాగా చెప్పాలనే వాళ్ళు. అయితే మన ప్రవక్త ఒక మాట అంటాడు, ఆమేన్. మనం ఎన్నో చెప్పి ప్రజలకు అంటగట్టితే వాళ్ళు కొనుక్కున్న తర్వాత మనం చెప్పిన క్వాలిటీలు దాంట్లో లేవనుకో, మనల్ని పచ్చి బూతులు తిడతారు. అంతే కదా. ఒకవేళ ఈ లైట్ దమ్ము కలిగిన లైట్ అయితే, హల్లెలూయా. ఈ వస్తువు మంచిదైతే ఆమేన్. దానికి అదే ఏం చేసి ఏమంటారు దాన్ని? పబ్లిసిటీ చేస్తుంది. మనం చేయాల్సిన అవసరం లేదు. ఇది కొనండి, అది కొనండి, ఇది ఎట్టుంటుంది, అది అట్టుంటుంది అని మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆ వస్తువుని కొని వాడేవాడు ఏం చేస్తాడు తెలుసా? పక్కింటి వాడికి చెప్తున్న పోయి, ఆమేన్. రే నేను కొన్నది నెంబర్ 1, ఆమేన్. నువ్వు కూడా కొనుక్కో కదా. ఇప్పుడు ఏం చేస్తుంది ఆ వస్తువు? అదే దానికి రుజువు. అదే పబ్లిసిటీ చేసుకుంటుంది. ఆమేన్. 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 కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలా? అన్నీ పరీక్షించాలి. ఆమేన్. 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 పరీక్షించి ఏం చేయాలా? ప్రజలకి చెప్పాలి. హల్లెలూయా. అంటే ఈ వర్తమానము తప్పకుండా ఏం జరుగుతుందంటే ఎన్నికలో ఉన్న వారిని దేవుని యొద్దకు లాక్కొచ్చి హల్లెలూయా. ఆమేన్. దానికి అదే పబ్లిసిటీ. ఆమేన్. వీడు పోయి 10 మంది చెబుతాడు, 10 మంది 20 మంది చెప్తాడు, ఆమేన్. నేను వాడేది కరెక్ట్. అందుకే ఇక్కడ మనకి దేవుడు ఏం చేసిందంటే, మా కొట్టు పెద్ద కొట్టు, ఆ కొట్టులో 2 లక్షల మంది ఉంటారు. ఆదివారం ఆడ పెద్ద లైటింగ్ ఉంటుంది, ఆడ కొయ్యరు ఉంటుంది, వాయిద్యాలు ఉంటాయి. పాస్ గారు 2 లక్షలు సూట్ వేసుకుంటాడు. ఆయనకి సూటు కుట్టి ఆయన ముంబై నుంచి వస్తాడు, ఫ్లైట్లో నుంచి వస్తాడు. పాస్ గారికి ఆది తీసుకొని పోతాడు. ఆయన ఎవరో తెలుసా? సినిమా యాక్టర్లకు గుట్టే ఆయన కొడతాడు మా పాస్టర్. ఈ వద్దురా మనకి. అసలు ఆయన పరలోకం పోయే వాక్యం చెబుతుడా లేదా? చెప్పండి. ఆయన సూట్ ఎట్టుంటుందో మనకు అవసరం లేదు. ఆయనకి ఎవరు టైలరో మనకు అవసరం లేదు. ఆయన మసాజ్ కుర్చీలో పండుకుంటాడు, ₹1,00,00,000 అదే నొక్కిద్దంట. ఎట్టుంటుందో చూద్దాం, మనకొద్దు అది. ఆమేన్ అంటారు. ఆమేన్. నేను చెప్పేది అర్థమవుతుంది. హల్లెలూయా. అందుకే యేసయ్య చదవండి మత్తయి 24:3. మత్తయి 24:3 ఆయన ఒలీవల కొండ మీద కూర్చొని ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలేవి? అది గుర్తులన్నా చెప్పు ప్రభువా. తారీఖు నువ్వు చెప్పు. తారీఖు చెప్తే ఎట్టుండేది? ఈ తాగుబోతు వాళ్ళకి, ఈ దొంగ వాళ్ళకి భలే ఉండేది. వారం రోజులు ఇంకా యేసు ప్రభు రాకడుందనగా అప్పుడు దాకా తాగి వారం రోజులకి మొత్తం అంతే చేసేవాడు. టోటల్గా తాగుబోతులే కాదు, అందరూ తిరిగి హింసారాలు చేసి ఒక వారం రోజుల ముందు బాప్తిసం పొంది ఇంట్లో కూర్చొని యేసయ్య ఉపవాసం ఉండి అట్నే పరలోకి పోయేవాడు. అందుకే దేవుడు తారీఖు చెప్పలేదు. చెప్పకుండా ఏమన్నాడు? గుర్తులు చెప్తున్నాను, అవి జాగ్రత్తగా వినండి అన్నాడు.
ఆమేన్. ఆ ఏంటి ఆ మొట్టమొదటి గుర్తు? మీరు మరియు ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. ఆమేన్. ఇది ప్రతి కొట్టుకు పోండి, ఆ కొట్లో ఉన్న వస్తువు వాడుకోండి, పరీక్షించబాకండి, వాడండి. వాడితేగా తెలిసింది, చూస్తే తెలిసింది, వాడండి. ఆమేన్. ఆ చదవండి. అనేకులు నా పేరట వచ్చి ఆ నేనే క్రీస్తు నా పేరట వస్తారు, నేనే క్రీస్తునని చెప్పి అండర్లైన్ చేయండి, క్రీస్తు. మనోడు తెలియక చాలా మంది యేసుక్రీస్తు యేసుక్రీస్తు అనుకుంటారు. క్రీస్తు అంటే యేసుక్రీస్తు కాదండి. మత్తయి 24 కూడా చదవండి. 24 అబద్ధపు క్రీస్తులను క్రీస్తులు అంటున్నాడు ఇక్కడ ప్రవక్త. క్రీస్తులు బహువచనం తీయండి. 11వ పేరా చూడండి. అంత్యకాల భవిష్యత్తులో ప్రవక్త రుజువు చక్కగా చెప్తున్నాడు, దీన్ని వివరణిస్తున్నాడు. ప్రియుల, మనము చివరి కాలంలో జీవించుచున్నామని 14. ఇక్కడ మనకి తేటగా ప్రవక్త రుజువు ఇస్తున్నాడు. ప్రియుల, ఆమేన్. నేడు మనము జీవించుచున్న గడియ ఇది. నేడు మనము జీవించుచున్న గడియ ఇది. ముద్రలు విప్పబడినప్పటి నుండి ఎప్పటి నుంచి కొత్తగా ఉంది వర్తమానం? ఎప్పుడు ప్రవక్తకి కొత్త, పోయిన వారం మీకు చెప్పా, ప్రవక్త ముద్రలు విప్పబడేదాకా ఆయన కూడా తెలియక కొన్ని తప్పులు సంఘానికి బోధించాడు. ఆమె ఆమేన్. ఓరల్ రాబర్ట్స్ని పొగిడాడు, బిల్లీ గ్రాహంను కూడా పొగిడాడు. ముద్రలు తెరబడిన తర్వాత ఏమన్నాడు? వాళ్ళిద్దరూ సొదొమ గొమొర్రా పట్టణాలకు వెళ్ళి ద్వారము కనబడకుండా లోతు ద్వారం, లోతు ఇంటి యొక్క ద్వారము కనబడకుండా చేశారు. ఎవరు? దూతలు. ఎందుకని పాపం బరి తెగించింది. ఆమేన్. ఆమేన్. మళ్ళీ అదే ఎక్కడ జరగాలన్నాడు ప్రవక్త? రాకడ దినాల్లో జరగాలి. హల్లెలూయా. లోకమంతా ఏమైపోవాలి? సొదొమ గొమొర్రా పట్టణాల్లాగా అవ్వాలి. హల్లెలూయా. అందుకే అన్నాడు కదా ఆయన, సొదొమలో జరిగినట్టు నా రాకడలో జరిగింది. ఆమేన్. అంటే సొదొమలో ఏం జరిగిందో మనం చూడలేదు, కానీ ఇప్పుడు జరిగేది అక్కడ జరిగింది. ప్రియుల, హల్లెలూయా. గుర్తుపెట్టుకోవాలి. ఆమేన్. సొదొమలో ఏం జరిగిందో మనం చూడలా. ఆమేన్. 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 కానీ ఇక్కడ జరుగుతున్నాయన్నీ కూడా ఎక్కడ కార్యాలు? అప్పుడి. ఆమేన్. అర్థమైందా? హల్లెలూయా. అక్కడ మగోళ్ళు వ్యభిచారం, ఇక్కడ అదే ఉంది. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. సో ఇప్పుడు సొదొమ గొమొర్రా పట్టణం ప్రపంచవ్యాప్తముగా మొత్తం సొదొమ గొమొర్రాలాగా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ 2 దూతలు రావాలి ఇక్కడికి. హల్లెలూయా. రావాలా? రావాలి. 3 ఉండాలి, మొత్తం పెద్దోళ్ళు యేసయ్యా. 3 ఉండాలి. ఆమేన్. ఒక ఆయన దేవుడు పంపిన ప్రవక్త, ఆమేన్. ఇంకొక 2 అబద్ధ ప్రవక్త, అబద్ధ క్రీస్తు. అక్కడ దూతలు, ఇక్కడ క్రీస్తులు. ప్రియుల, క్రీస్తు అంటే చదవండి, కింద ఏమన్నాడు ప్రవక్త? ముద్రలు విప్పబడినప్పటి నుండి జరిగిన సంగతులన్నీ నెమరు వేసుకుందాము. ఎందుకంటే అబద్ధపు మాటలు, అబద్ధపు క్రీస్తులు చెప్పిన మాటలు మన ప్రవక్త కూడా చెప్పాడు తెలియక. ఆమె ఎప్పుడైతే ఆయన బలిష్ఠైన దూతగా దిగి వచ్చాడో ఆమేన్. బైబిల్ ఏమైంది? అప్పుడు కొత్తదైపోయింది. హల్లెలూయా. ఈ సంగతులన్నీ చూచి వాటి సత్యమును కనుగొందుము. ఆ వాటి సత్యమును కనుగొందుము. దాని యొక్క అర్థాన్ని మనం తెలుసుకుందాం అంటున్నాడు ప్రవక్త. దేవుడు మన పట్ల ఎంతో అనుకో చూపుచున్నాడు. తన కృపతో ఆయన ఈ సంగతులను చూపించుచున్నాడు. ఎందుకు మన పట్ల ఆయన ఎన్నో ఆలోచనలు కలిగి ఉన్నాడు. ఆమేన్. అబ్రహాముకి ఎందుకు చెప్తున్నాడు? ఎందుకు చెప్తున్నాడు? కొంచెం ఇది వచ్చినప్పుడు ఆపుకోండి పిల్ల, ఎందుకంటే మధ్యలో మిస్ అయిపోతాయి కొన్ని మాటలు. మరీ అంతకి సీరియస్ అనుకుంటే వెళ్ళిపోతుంది. నేను బస్సులో కూడా ఏం చేస్తాను, రాత్రి నా బాధ మీకు చెప్పలేదు.
బస్సు దిగాలి, ఇంకొక బస్సు ఎక్కాలి. దిగే టయానికి పోతుంది వర్షం. ఆడ నుంచోడానికి కూడా ఏం లేదు. నుంచోని ఆలోచిస్తున్నా, బస్సు డ్రైవర్ దిగు అంటున్నా, బస్సు ఆడ నుంచోదానికి కూడా ఏం లేదు. ముద్దలు తడిచిపోయింది, బ్యాగ్ తడిచిపోయింది, మార్చుకునేటానికి బట్టలు లేవు, లోపల బన్నీ తడిచిపోయింది, సొక్కా తడిచిపోయింది, ముద్ద అయిపోయిందా ఎట్టున్నారా. షెల్టర్ కింద పోయేసరికి వణుకు వచ్చేసి బట్టలు లేవు. అట్టనే రావాలి, హైదరాబాద్ రావాలి. నిజం చెప్తున్నాను, 2 గంటల దాకా చలితోటే వచ్చాను. 2 గంటలకి మళ్ళీ నా బాడీకి హీట్కి ఆరిపోయింది బట్టలు. అంటే కొన్ని విషయాల్లో మనం ఎలా ఉండాలంటే కొద్దిగా నిగ్రహించుకో, లేకపోతే కొన్ని మాటలు ఎగిరిపోతాయి. చిన్నప్పుడు సినిమాలకు పోయేవాళ్ళమా, మధ్యలో పోతామా, అస్సలు కొంచెం 5 నిమిషాలు లేటుగా పోయినాం అనుకో సినిమాకి, 5 నిమిషాలు ఏం జరిగిందో అని మళ్ళా రెండోసారి చూసేవాళ్ళం. ప్రియుల, మరి ఈరోజు దేవుని మాటలు అంతకంటే గొప్ప. ఓకేనా? సరే వినండి, ఇక్కడ చూడండి, ప్రవక్త చెప్తున్నాడు కొన్ని మాదిరి. చాలా గమనించాలి జాగ్రత్తగా. ఏం వాడాడు యేసయ్య? క్రీస్తులు అనే పదము వాడాడు. క్రీస్తు అనగానే మనం ఏమంటాం, క్రీస్తు అంటే సింగులర్. ఇక్కడ ప్రవక్త ప్లూరల్ వాడాడు, అంటే బహువచనము వాడాడు. క్రీస్తులు అన్నాడు. క్రీస్తు అంటే మనం ఒకడే కాబట్టి యేసుక్రీస్తు అనొచ్చు. ఆయన యేసుక్రీస్తు అన్నా, క్రీస్తులు అన్నాడు. ఆమేన్. కావున క్రీస్తు అనే మాటకు అర్థం ఏంటి? అభిషక్తుడు. ఇది ప్రియుల అర్థం, అభిషక్తుడు. అంటే పురుషులకి ఇది సంబంధించింది, ఆడవాళ్ళకు కాదు. ఆమేన్. ఇప్పుడు ఆయన అంది అభిషక్తుడు అన్నాడా, అభిషక్తులు అన్నాడా? అంటే బహువచనం. అంటే చాలా మంది వస్తారు. లు అన్నాడా, డు అన్నాడా? అభిషక్తుడు అంటే ఒకడే వచ్చేవాడు. ఆయన ఏమన్నాడు? అభిషక్తులు. ఇప్పుడు అభిషేకించబడిన వారు చూసారా? దాన్ని బాగా కొంచెం విడమర్దాం అంటున్నాడు ప్రవక్త. అంత్య దినములో క్రీస్తులు వస్తారంటే దాని అర్థం ఏంటి? అభిషక్తులు వస్తారు. లు అభిషక్తులు, క్రీస్తులు అన్నాడు. క్రీస్తు అంటే అభిషక్తులు, క్రీస్తులు అన్నాడు కాబట్టి అభిషక్తులు. ఇప్పుడు అది దాదాపు అసాధ్యంగా కనిపించవచ్చు. అసాధ్యం అంటే ఏంటి? అసాధ్యం అంటే అమ్మో ఇది కష్టం. అభిషక్తులు అన్న మాటలు అయితే గమనించండి, అబద్ధ ప్రవక్తలు అని దాని వెంటనే వ్రాయబడింది. బహువచనం. ఇక్కడ ప్రవక్తలు అనేది కూడా బహువచనం అన్నాడు. ప్రవక్తలు అన్నాడా, ప్రవక్త అన్నాడా? ప్రవక్తలు అంటే ఇళ్ళు గుంపులుగా వస్తారు, ఇళ్ళు గుంపులుగా వస్తారు. అంటే వీళ్ళు పాస్టర్లు, వీళ్ళు ప్రవక్తలు. వింటున్నారా పిల్లరా? రంజిత్ తోఫీ ఆయన ప్రవక్త. రాజశేఖర రెడ్డి గారి అల్లుడు చెప్పండి, ఆయన వేసుకుంటాడు. ఆయన పేపర్లో, ఆయన పాంప్లెట్లో ప్రవక్త అనిల్ కుమార్ అని కొడతాడు. ప్రవక్త రంజిత్ తోఫీ, ఇంకా చాలా మంది ఉన్నారు ప్రియుల. వింటున్నారని చెప్పేది. ఇప్పుడు ప్రవక్తలు వస్తారు, అభిషక్తులు వస్తారు. చదవండి. ఇప్పుడు
అభిషక్తుడు అనగా అనగా ఒక వర్తమానంతో వచ్చేవాడు. ఆమేన్. ఒక వర్తమానంతో వస్తాడు. ఆమేన్. ఆ మరియు వర్తమానం బయటికి ఇచ్చుటకు అభిషక్తుడు మాత్రమే దారి. ఆ అతడు చూడండి, వీళ్ళ ద్వారానే వాక్యం వెళ్ళాలి. ఆమేన్. ఆ అతడు అభిషేకించబడిన ప్రవక్త అయి ఉండెను. ఆ అబద్ధ అభిషక్త బోధకులు లేచెదరు. ఆ ఒక ప్రవక్త తనకున్న వర్తమానాన్ని బోధించును. ఉమ్, అభిషేకించబడిన బోధకులు ఉమ్. తప్పుడు బోధతో అభిషేకించబడిన వ్యక్తులు. ఇప్పుడు చూడండి పిల్లలు, దీనికి అర్థం ఏం చెప్తున్నాడంటే ప్రవక్త, వీళ్ళు అభిషక్తులు అంటే వర్షం అనేది కేవలం మనం పోయినసారి చెప్పినా మీకు వర్షము అందరి మీద పడిద్ది అన్నాడు. ఆమేన్. ఆమె ఆమేన్. ముళ్ళకంపులు ఆనందిస్తాయి వర్షాలకి, పొలంలో ఉన్న వరి చేలు ఆహారానికి సంబంధించిన అన్నీ ఆనందిస్తాయి. ఆమేన్. ఓకేనా? హల్లెలూయా. ఇక్కడ ప్రవక్త ఏమన్నాడంటే సైతాను ద్వారా అభిషేకించబడిన వాళ్ళు చెప్పేది వాక్యమే. ఆమేన్. 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 వాళ్ళ ద్వారా అద్భుతాలు కూడా జరుగుతాయి. ఆమేన్. 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 కానీ వాళ్ళకి దేవుడు పంపిన వాళ్ళకి తేడా ఏంటంటే ఒక్క తేడా చెప్పి ఆమేన్. చూద్దామా? హల్లెలూయా. చదవండి, ఇక్కడ ఒక్క తేడా చెప్తున్నాడు ప్రవక్త. కిందికి రండి కొంచెం. ఇప్పుడు మనము సమయము తీసుకొని మూల సత్యమును చూద్దాము. ఎందుకనగా మీకు ఆశ్చర్యము కలిగించిన మాట నేను చెప్పాను. ఒక అబద్ధ బోధకుడు ఇది మీకు ఇది ఆశ్చర్యం మనం వింటున్నప్పుడు, అరే అబద్ధ బోధకులు పరిశుద్ధాత్మతో ఎట్లా నింపబడతారు? పరిశుద్ధాత్మ అంటే వర్షం. ఆమేన్. ఆమేన్. వర్షాన్ని దేంతో పోలుస్తున్నాడు ప్రవక్త? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మను దేంతో పోల్చాడు? వర్షం. ఆమేన్. ఇప్పుడు ఈ వర్షం లోకంలో ఎలాగైతే పడుతుందో, ఆమేన్, ఆమేన్. డినామినేషన్ని నడిపించేది పరిశుద్ధాత్మ అంటున్నాడు ప్రవక్త. దేవుడు ఎన్నుకున్న సంఘాన్ని నడిపించేది కూడా పరిశుద్ధాత్మ. ఆమేన్. హల్లెలూయా. ఇది ఎలా? ప్రవక్త అంటున్నాడు, ఇది మీరు నమ్మరు అని ఆయన అంటున్నాడు. ఇప్పుడు చూద్దాం. ఒక అబద్ధ బోధకుని పరిశుద్ధాత్మ ఎట్లు అభిషేకించును? ఎట్లా అభిషేకించింది అసలు? సైతాను బిడ్డని పరిశుద్ధాత్మ ఎట్లా అభిషేకించింది? అయితే అలాగు జరుగునని యేసు చెప్పాను. ఆమేన్. యేసే చెప్పిండు అంతే. ఆమేన్. ఇప్పుడు మత్తయి 5వ అధ్యాయము 45వ వచనము ఇప్పుడు మనము చదువుదాము. 44వ వచనం నుండి ఆరంభిద్దాం. నేను మీతో చెప్పినది ఏమనగా, చూడండి, సైతాను పిల్లలకి నాకు సమయం లేదు, చాలా సబ్జెక్ట్ ఉంది. మన మొట్టమొదటి దీంట్లోనే చాలా టైం పోయింది. ఏది? దేవుడు తన వాక్యములకు ఆయనే. ఇది మీకు అవసరం అని నాకు అనిపించి చెప్పాను పిల్ల. అది ప్రజలకు మీరు చెప్పాలి. ఓకేనా? ఆమేన్. పేతురు మాటలు కాదు, అందుకే అక్కడ మనకి చాలా టైం పోయింది. సరే, ఇక్కడ చూడండి. నేను మీతో చెప్పున్నది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు. మీ శత్రువులను అది ఇప్పుడు వర్షము పడింది. పరిశుద్ధాత్మ అబద్ధపు ప్రవక్తలను అభిషేకించింది, అబద్ధపు పాస్టర్లను అభిషేకించింది. అభిషేకములో ఉండి వీళ్ళు ఏం చేశారు? అద్భుతాలు చేశారు. హల్లెలూయా. వాక్యం చెప్పారు. అద్భుతాలు చేశారు. చెప్పండి, అద్భుతాలు చేశారు. రైట్? కానీ వాళ్ళు చేయలేనిది ఏంటంటే ప్రేమ అనేది వాళ్ళ వల్ల కాదన్నాడు ప్రవక్త. హల్లెలూయా. ఆమేన్. కయ్యను భక్తి చేశాడు, ఆమేన్. కష్టపడ్డాడు, చెట్లన్నీ ఎక్కాడు. కానీ తమ్ముడిని ప్రేమించగలిగాడా? క్షమించలేకపోయాడు. తోడబుట్టోడిని నేను చంపడం ఏంది? వాడు నా తమ్ముడు, ఆమేన్. తెలియదు అనలే, పోనీ అనుకున్నాడా? పగతోటి క్రూరంగా చంపేశాడు. అయితే దేవుని బిడ్డలు ఎలా ఉన్నాడో చెప్తున్నాడు ఇక్కడ ప్రవక్త. ఆమేన్. అంటే వర్షం వాళ్ళ మీద పడింది, వీళ్ళ మీద పడింది. మిమ్ముని హింసించు వారి కొరకు చూడండి, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు శత్రువునే ప్రేమించమంటే చిన్న తేడా వస్తే పాస్టర్నే ప్రేమించలేకపోతున్నాం. శత్రువుని ఏం ప్రేమిస్తాం? బాప్తీసం ఇచ్చి రాత్రి అనక పగలనక వర్తమానాన్ని బోధించి ప్రేమ కలిగి ఉండండి
అది చెబితే శత్రువుని ప్రేమించమని. ఆమేన్. నువ్వు పాస్టర్ని ప్రేమించలేదు. పాస్టర్ గారు నన్ను చిన్న చూపు చూపుతాం వింటున్నారు. హల్లెలూయా. కాబట్టి పాస్టర్లే కాదండి, మన మధ్యలో కూడా సైతాను దిగొచ్చింది, హల్లెలూయా. తగాదా పెట్టింది, శత్రువు మనల్ని కింద పడ కొట్టింది అన్నాడు ప్రవక్త. ఆమేన్. అది సేవకుడి ద్వారా జరగవచ్చు, లేకపోతే నీ సహోదరుడి ద్వారా జరగవచ్చు, లేక పక్కనున్న నీ సహోదరుడి ద్వారా జరగవచ్చు. జరగచ్చా? జరగవచ్చు. అప్పుడు ఏమన్నాడు? వదిలేసి వెళ్ళిపోయినాడు అన్నాడు. అనలేదు. కింద పడ్డారు. మీరు చదివించిన మీకు రూపాంతరపరచు శక్తి అనే వర్తమానంలో చదివించానా? ఏమని చదివించాను అయ్యా? ఏమని చదివించాను? ఒక్కటి చదవండి. ఇప్పటికప్పుడు మర్చిపోకూడదు. అందుకే మిమ్మల్ని బయటికి అటు ఇటు తిరగదు, ఎగిరిపోతాయి. ఇటువంటి ఎగిరిపోతూ ఉంటాయి. రూపాంతరపరచు శక్తి అనే వర్తమానంలో ప్రవక్త ఏం చెప్పిండంటే, పిల్లరా, సైతాను పిల్లలకి దేవుని బిడ్డలకి తేడా చెబుతుంది. ఎందుకంటే తప్పకుండా మానవ శరీరంలో ఉన్న మనం తప్పులు చేస్తామా చేయమా? ఎన్నిసార్లు చేయమండో? రోజుకు ఒకసారి క్షమించుకోండి అన్న. తీశారా? రూపాంతరపరచు శక్తి. నాలుగో పేరు 65వ సంవత్సరం 31వ తారీఖు 10వ నెల 65వ సంవత్సరం. ప్రేమ కంటేను. చూడండి, ఇందాక మనం చదివాం వాక్యాన్ని. వర్షము రెండిటి మీద పడిద్ది అన్నాడు యేసయ్య. ఆమేన్. పరిశుద్ధాత్మ, వాళ్ళు చచ్చిపోతారు, వీళ్ళు చచ్చిపోతారు. వీళ్ళ ప్రార్థన దేవుడు వింటాడు, వాళ్ళ ప్రార్థన దేవుడు వింటాడు. ఆమేన్. వీళ్ళు అడిగినవి జరుగుతాయి, ఆమేన్. వాళ్ళు అడిగినవి జరిగిపోతాయి. ఆమేన్. వాళ్ళు ఏమనుకుంటారు? దేవుడు మాతో ఉన్నాడు అంటున్నారు లేదా? హల్లెలూయా. కానీ వాళ్ళకి, దేవుడి బిడ్డలకి, సైతాను బిడ్డలకి ఉన్న తేడా ఏంటి ఇక్కడ చెప్తున్నాడు ప్రవక్త. చదవండి. ప్రేమ కంటేను ప్రేమ కంటే గొప్పది మరేదీను లేదని నేను అనుకొనుచున్నాను. అనుకోవడం ఏంటి? యేసయ్య చెప్పింది కూడా అది. ఆమేన్. మీకు కొత్త ఆజ్ఞ ఇస్తున్నా అన్నాడు చచ్చిపోయాడు అన్నాడా? అన్నాడు. ఏందది? నిన్ను వలె పొరుగువాడు. పొరుగువారు మీరు ఒకరినొకరు ప్రేమించుకోవడం ద్వారా అదే. నా శిష్యులని లోకం మిమ్మల్ని తెలుసుకుంటుంది. మీరు ఒకరినొకరు ప్రేమించవలెనని మీకు కొత్త ఆజ్ఞ. ఆమేన్. ఎట్టున్నారండి? ఆమేన్. కాబట్టి ఈ ప్రేమ అనేది యేసయ్య వాడి, పరలోకమందున్న మీ తండ్రి పరిపూర్ణుడు గనుక మీరు కూడా పరిపూర్ణంగా ఉండండి. ఆమేన్. ఏంటి ఆ పరిపూర్ణత? శత్రువుల్ని ప్రేమించండి. ఆమేన్. శత్రువులే ప్రేమించమంటుంటే మన సంఘస్థుల్ని మనం ప్రేమించకపోతే పరలోకమైనది. వర్షం సంగతి తీసేయి, వాళ్ళని తడిపిద్ది. ఎక్కడ బైబిల్ మిషన్లో పోయినా వర్షమే. ఆమేన్. ఆదివారం అక్కడ వర్షం పడిద్దా, లేకపోతే ఏమన్నా నుప్పులు పడతాయా? అక్కడ కూడా వాక్యమే, అక్కడ కూడా ప్రార్థనే, అక్కడ కూడా పాటలే, ఆమేన్. అక్కడ కూడా ప్రార్థన చేస్తే పాస్టర్ గారు అద్భుతం జరిగింది. ఒరేయ్, ఈడ కూడా దేవుడు ఉన్నాడు రా అనుకుంటాం. దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. వర్షం పడింది. ఆమేన్. మరియు ప్రేమ దానిని మనము బయలుపరచని ఎడల దాన్ని మనం ఏం చేయాలా? జీవితం ద్వారా చూపించాలా. హల్లెలూయా. చూపించకుండా నీకు నాకు పడతలే సిస్టర్, నువ్వు దూరం ఉండిపో, నేను దూరం ఉంటా, నువ్వు పోయే చర్చికి నేను రాను, ఎందుకంటే మనం ముఖాలు చూసుకోవాలి. కాబట్టి నేను దీన్ని తట్టుకోలేకపోతున్నావు అంటేనే సంథింగ్ రాంగ్. హల్లెలూయా. ఇక్కడ తట్టుకోవాలా? దేవుడు బిడ్డవైతే నువ్వు తట్టుకుంటావు. ఆమేన్. యేసయ్య చేసింది అదే కదా. కాండ్రకిచ్చి ముఖం మీద చూసిన వాడిని తట్టుకున్నాడా లేదా? ఈ అంతు చూస్తారా అన్నాడా? మిమ్మల్ని అందరినీ పుస్తకంలో రాసుకుంటున్నా,
మీ అంతు చేస్తారన్నా? చెప్పండి. హల్లెలూయా. మన తండ్రి పరిపూర్ణుడు. ఆమేన్. అంటే దేంట్లో పరిపూర్ణుడు ఆయన? ఆస్తిలో, ప్రేమలో పరిపూర్ణుడు. ఆమేన్. ఇంకా ఆ ప్రేమ ఎటువంటిదంటే మరణము కంటే గొప్పదంట. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. దాన్ని ఇక్కడ ప్రవక్త చూపిస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మనము మనకు ప్రేమ కలదని చెప్పిన ఎడల మనము దానిని ఊరకనే చెప్పుచున్నాము. ఊరికి అంటున్నావు అంతే. అయితే మనకు ప్రేమ కలదని మనము చెప్పిన దానిని మనము నిజముగా దానిని బయలుపరిచిన ఎడల నువ్వు రుజువు చేయాలి, దాన్ని ఆమేన్. క్రియ ద్వారా చేయాలి. ఆమేన్. అదే కదా అబ్రహాము చేసింది. హల్లెలూయా. ఆమేన్. దేవుడా నాకు ఫుల్గా ఉంది నీ మీద ప్రేమ, చూసుకో కావాలంటే ఎట్టంటే లోపల చూసిపోతున్నా. అది క్రియ ద్వారా చూపించు. ఆమేన్. అప్పుడు మనము ప్రేమను కలిగి ఉన్నామని మనము చూపించు వారమై ఉన్నాము. హల్లెలూయా. ఇప్పుడు మనము పరిపూర్ణమైన వారము కాము. మనము తప్పిదములను చూసారా పిల్లరా? సంఘం గురించి మాట్లాడుతున్నాడు. 65లో మాట్లాడుతున్నాడు ప్రవక్త. ఎన్నో సంవత్సరం చెప్పిన మాట ఇది. 65వ సంవత్సరంలో అంత పరిపూర్ణంగా ఉన్నాం, వెళ్ళిపోతాం అట్లా. ఎందుకు పరిపూర్ణం కాదన్నాడంటే పిల్లరా, గుర్తుపెట్టుకో. ఈ బాడీ అనేది, దిస్ బాడీ బిలాంగ్స్ టు సాతాన్ అన్నాడు ప్రవక్త. మనుషుల యొక్క శరీరాలన్నీ కూడా ఎవరికి సంబంధించింది? దేవుడికి కాదు. అందుకే యోబు గురించి సాతానుతో దేవుడు మాట్లాడితే అన్నాడు, నీ దాన్ని నువ్వేమన్నా చేసుకో. ఆమేన్. లోపల నాది టచ్ చేస్తే కుదరదన్నాడు. బయట దాని మీద నీకు అధికారం ఉంది. ఆమేన్. నువ్వు కురుపులే తెప్పిస్తావో, నువ్వేం చేస్తావో నీ ఇష్టం, కానీ లోపల మాత్రం నాది. టచ్ చేయడానికి నీకు రైట్స్ లేవు. కాబట్టి ఈ బాడీల్ని సాతాను తప్పకుండా ఏం చేస్తాడు? వాడుకుంటాడు, టచ్ చేస్తాడు వాడు. అప్పుడు నీకు పరిశుద్ధాత్మ లేనప్పుడే మళ్ళా నీకు పరిశుద్ధాత్మ పక్కకు పోద్ది అప్పుడు వాడుకుంటున్నాడు వాడు. అప్పుడు నువ్వేం చేయాలి? దేవుని బిడ్డవైతే అక్కడ చెప్పాడు ప్రవక్త, చదువు. మనము తప్పిదములను చేయుచున్నాము. తప్పిదాలంటే రోజు తాగి పడిపోతాను, రోజు వ్యభిచారం చేస్తాను, వండుకునేటప్పుడు క్షమించు ప్రభు అంటాను, కుదరదు. అర్థమవుతుందని చెప్పేది. అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగే తప్పు గురించి అన్ఎక్స్పెక్టెడ్ తప్పైన కార్యములను మనము చేయుచున్నాము. అయితే చూడుడి ప్రేమ వాటన్నిటిని కప్పును. ప్రేమగా కలిసి ఉన్నాం అనుకోండి, బ్రదర్ తప్పైపోయింది, సిస్టర్ అయిపోయా, దెయ్యం వెళ్ళిపోయాడు. అటు కాకుండా నన్ను ఇంకా నేను అడిగి నేను రాను బ్రదర్. అందుకే పేతురు అడిగింది, ప్రభువా నా సహోదరుడు తప్పు చేస్తే రోజుకి ఎన్నిసార్లు క్షమించమంటున్నాడు? పరిశుద్ధాత్మ పొందితే చెడిపోండి అన్నాడు యేసు ప్రభు అన్నాడు. 77 సార్లు నువ్వు క్షమించు. 7x7 కాదు, 70x7. ఇంతకుముందు నేను 7×49 అనుకున్నాను. 77 మార్లు అన్నాడు. అంటే ఏంటి? 70x7. చూడండి, అంత 10వ తరగతి లేదు కదా, నేను 10 కదా. 70x7 7 ఏళ్ళు 49, 490 సార్లు క్షమించాలి. అన్నిసార్లు ఒక్కసారికే నాకు మనసు రావట్లా. కంప్లీట్ చేయండి. మనము మన తప్పిదములను చూచినప్పుడు మరలా వచ్చి ఒకరి ఎడల ఒకరు మన్నింపు అడుగుటకు. ఎప్పుడు నువ్వు నిజంగా చిన్నపిల్లడు అయితే అట్ట అడుగుతావు. చిన్నపిల్లలు మళ్ళీ కొట్టుకుంటారు, మళ్ళీ ఒకటైపోతారు. ఈరోజు అంటారు, తినరా అంటాడు, కడుపు నిండా పెట్టి నాది నా కక్క అంటాడు. మళ్ళా పొద్దునే రారా అంటాడు. నిన్నది అసలు గుర్తుండు వాడు.
అది దేవుని బిడ్డల యొక్క లక్షణం. ఆమేన్. హల్లెలూయా. కానీ కడుపులో పెట్టుకుంటారే అది పెద్దోళ్ళ లక్షణం. కాబట్టి చిన్నపిల్లలు ఎవరు? దేవుని బిడ్డలు. మన్నింపు అడుగుటకు సిద్ధముగా ఉన్నావు. అవును అవును, అదే యుద్ధ వీరులు. ఆమేన్. వాళ్ళే యుద్ధ వీరులు. ఆమేన్. ఏ యుద్ధ వీరులు? క్రైస్తవ సోల్జర్స్. వీళ్ళు చెప్పలేదు, ఆమేన్. వీళ్ళు అసలు సోల్జర్. ఆమేన్. వాళ్ళు బోర్డర్ వాళ్ళు కాదండి, బోర్డర్లో పోరాడే సైనికులు కాదు వీళ్ళు. వీళ్ళు అసలు వీరు. ఆమేన్. ఇది వీరత్వం. హల్లెలూయా. వీరత్వం ఏంటి? 40 ఏళ్ళ క్రితం వాడు అన్న మాటను గుర్తుపెట్టుకొని ఇప్పుడు నరికిన అది కాదు వీరత్వం. శత్రువుని నేను ప్రేమించా, ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఇది వీరత్వం ఆమేన్. అని నేను అన్నా. దేవుడు అంటున్నాడు. ఆమేన్. అసలు దేవుడు చేయలేడండి, చేత. ఇంకో సంగతి చెప్తాడు ప్రవక్త. నీ భార్య ఒక వ్యక్తితో పాపం చేసిందని తెలిసిన అతని రక్షణ కోసం నువ్వు ప్రార్థన చేయాలి. అసలు వాడిని చూస్తేనే బ్లడ్ అటు ఇటు కొట్టిద్దా? చెప్పండి. భార్య ఇంకొక వ్యక్తితో తప్పు చేసిందని రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది అనుకోండి, వింటున్నారా? ప్రవక్త ఏమన్నాడు తెలుసా? నువ్వు వాడి రక్షణ కొరకు ప్రార్థన చెయ్యాలి. నేను చెప్పేది హల్లెలూయా. వాడిని చూస్తేనే, వాడి పేరెత్తితేనే నువ్వు తట్టుకోలేనివాడివి. ప్రభువా ఫలాన్ని క్షమించు నాయన, వాడికి ఎట్టాగొట్ట రక్షణ అంటవా? కానీ అనమన్నాడు ప్రవక్త. ఆమేన్. అది ర్యాప్చరింగ్ క్యారెక్టర్, ఎత్తబడే గుణం అన్నాడు ప్రవక్త. కాబట్టి అంతుంది ప్రియులారా, అది మగతనం. కానీ లోక సంబంధంగా దాన్ని ఏమంటారు? వాడు నెంబర్ 1 వేస్ట్ కాదు. అంతేనా? కత్తి తీసుకొని నరికేవాడు రోషగాడు, అంతేనా? మెదలుగుండు ఊరుకునేవాడు. కానీ దేవుడి దృష్టిలో హల్లెలూయా. ఆమేన్. వాడు వీరుడు. ఆమేన్. హల్లెలూయా. ఏడ్చుకుంటా ప్రార్థన చేసిండు యాకోబు. మగసిరి అన్నాడు దాన్ని. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఏమన్నాడు దాన్ని? మగసిరి. కన్నీటి ప్రార్థన ఏమన్నాడు? కాళ్ళు పట్టుకొని బతిలాడు దాన్ని ఏమన్నాడు? మగసిరి గలవాడు. యాకోబు ఎవరు? మగసిరి. ఏడుతో ప్రార్థన మగతనం. ఏడ్చేవాడు మగోడా? చెప్పండి. ఆమేన్. అవును. లోక సంబంధంగా వాడు వేస్ట్ గాడు, కానీ దేవుడి దృష్టిలో ఆమేన్. వాడు మగసిరి కలవాడు. ఆమేన్. అన్నాడా? అన్నాడు. ఆమేన్. దేవుడు అన్నాడా లేదా? అన్నాడు. ఆమేన్. దేవుడు అన్నాడంటే అది నిజం. ఆమేన్. హల్లెలూయా. లోకంలో నరికినోడిని మనం ఏమంటాం? వాడు మగోడు. కయ్యని నరికిండు మగోడు, కయ్యని చంపిండు. కాబట్టి పిల్లరా చాలా విషయాలు ఉన్నాయి. అందుకే ఈ విషయాలన్నీ కూడా మనం చూస్తున్నప్పుడు మన తండ్రి పరిపూర్ణుడు కనుక మనము కూడా పరిపూర్ణులుగా ఉన్నాం. ఆమేన్. ఏంటి ఆ పరిపూర్ణత? చదవండి మత్తయి సువార్తలో 5లో యేసయ్య చెప్పిన మాట చదివితే నేను ప్రార్థన చేస్తాను. పిల్లలు ఫస్ట్ కదా 25-24 నుంచి 5:24 మీతో చెప్పునదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. ఆమేన్. అది తండ్రికి మీరు పిల్లలని ఎట్లా తెలిసింది? శత్రువులను ప్రేమించండి. ఆమేన్. ఓకేనా? ఆమేన్. మిమ్ముని హింసించు వారి కొరకు మీ మీద ఎవరికైతే పడదో ఆమేన్. వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఆయన చెడ్డవారి మీద ఇక్కడ చెప్తున్నాడు, ఇక ఆయన చెడ్డవారి మీద మంచివారి మీద తన సూర్యుడిని ఉదయింపచేసి. సూర్యుడు అందరి మీద ఉదయిస్తున్నాడా, లేకపోతే వ్యభిచారం చేసే వాళ్ళకి చీకటి, ప్రార్థన చేసే వాళ్ళకి వెలుగెత్తున్నాడు? అందరి మీద. నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. వర్షం అందరి మీద పడుతుంది. ఆమేన్. పెంతుకోసులో పడేది పరిశుద్ధాత్మ వర్షమే. ఆమేన్. బైబిల్ మిషన్లో పడేది వర్షమే. కల్వరి టెంపుల్లో కురిసేది చెప్పండి వర్షమేనా?
అన్నిటినీ తడిపేది వర్షమే. ఆమేన్. మరి క్యారెక్టర్లో తేడా, హల్లెలూయా. క్యారెక్టరు తేడా. ఏంటి ఆ క్యారెక్టర్ అంటే ప్రవక్త చాలా చెప్పాడు, వచ్చేవారు చెప్పుకున్నాం. ఓకేనా? ఆమేన్. బిలాము కూడా ప్రవక్తే. ఆమేన్. ఆమేన్. ఎవరికి ప్రవక్త బిలాము? సహితానికి. అక్రమంగా పుట్టిన వాళ్ళకి ప్రవక్త. లోతుకి అక్రమంగా పుట్టారా పిల్లలు? క్రమంగా పుట్టారా? అక్రమంగా పుట్టాడు. చెప్పండి. అక్రమంగా పుట్టాడు. క్రమంగా పుట్టిన అబ్రహాము సంతానానికేమో దేవుడు పంపిన మోషే ప్రవక్త. చెప్పండి. హల్లెలూయా. లోతు కుమార్తెల ద్వారా అక్రమంగా పుట్టిన ఆ మోయాబు దేశానికి బిలాము ప్రవక్త. వీళ్ళిద్దరికీ వర్షం పడటం, ఇద్దరికి ప్రార్థన చేయటం ఇద్దరికి తెలుసు. ఆమేన్. ఈయన 7 బలిపీఠాలు కట్టాడు, ఆయన. ఈయన 7 బలిపీఠాలు కట్టాడు. ఆమేన్. ఆమేన్. ఈయన వాళ్ళ ప్రవచనం చెప్పిండు. ఎవరు? బిలాము. నక్షత్రము యాకోబులో ఉదయించున్నాను. యేసు ప్రభు గురించి ప్రవచించు. ఆమేన్. ఏమండి ఇప్పుడు ఏం చేద్దాం? ఆయన మనం 7 బలిపీఠాలు కట్టి ఆమేన్. దేవుణ్ణి దింపాడు. ఆమేన్. దేవుడు వచ్చి ఆవరించి అంటే వర్షం ఇటు పడింది, అటు మోషే మీద పడింది. ఆమేన్. 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 ఇటు వర్షం పడి ఏమంటున్నాడు? కొండల తట్టు నేను చూచుచున్నాను. ఆమేన్. ఇశ్రాయేలు గురించి ప్రవచిస్తున్నాడు. హల్లెలూయా. ఏమని పోయినవారు చెప్పాను లేదు, చెప్పలేదు. ఒక్క మాట చూడండి, ఆయన ప్రవచనం చెప్తున్నాడు. బిలాము ప్రవచనం చెప్తున్నాడు. సంఖ్యాకాండము బిలాము చూడండి వాక్యాన్ని బోధిస్తున్నాడు. సంఖ్యాకాండము 24వ అధ్యాయము చూడండి 27వ వచనం, 17వ వచనం. ఆయన చూచుచున్నాను గాని ప్రస్తుతమున ఉన్నట్టు కాదు. ఆయనను చూచుచున్నాను గాని సమీపమునున్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, ఆమేన్. రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును. చూసారా? ఈ మాటలు ఎవరు పలికారు? ఈరోజు ప్రవక్త ఏమన్నాడంటే పిల్లరా, ప్రతి సంఘములో ప్రతి చర్చిలో జరుగుతుంది ఇదేనంట. హల్లెలూయా. రాత్రికి దేవుడికే కదరా మనం క్రిస్మస్ పండుగ చేసేది. ఎరా దేవుడికి కదా. బిలాము ఏమంటుండవు? ప్రార్థన చేయలేదా? బలిపీఠం కట్టలేదా? కానీ బైబిల్ ఏమంటుంది అతన్ని? బైబిల్ ఏమంటుంది? అతడు అబద్ధ ప్రవక్త అందా, లేకపోతే వాక్యం చెప్పిండు, ప్రవచనం చెప్పిండు, యేసయ్య పుట్టుకుల గురించి మాట్లాడిండు. ఆయన ప్రవక్త? దేవుడు పంపిన ప్రవక్త కాదండి. ఈరోజు అక్కడే కాంప్రమైజ్ అయిపోతుంది అన్నాడు ప్రవక్తల సంఘం. ఎలా కాంప్రమైజ్ అవుతుంది? ఏముందిరా ఆచారాలు ఏముందిరా? మన దేవుడు చాలా ప్రేమలు. అర్థమవుతుందా? దినాలు చేయాలి, సచిన వాళ్ళకి మనం పిండాకుడు పెట్టాలి. ఆ రోజు పిండాకుడు పెట్టకుండా మనం జ్ఞాపకార్థ కూటం పెట్టుకుందాం. అర్థమైందా? ప్రార్థన దేవుడికి చేద్దాం. బిలాము ఎవరు? ఎవరికి ప్రార్థన చేసింది? ప్రవచనం ఎవరి ద్వారా చెప్పిండు? వర్షం ఆయన మీద పడింది. అయితే దేవుడు ఆయన్ని అబద్ధ ప్రవక్తగా. అలాంటి బిలాములు ఈరోజు సంఘాలలో ఉన్నారు అంటున్నాడు ప్రవక్త. ఏడున్నారు ఇప్పుడు బిలాములు? వీళ్ళు కాంప్రమైజ్ చేస్తూ ఉంటారు. ఏం సిస్టర్ పర్లేదు సిస్టర్, ఎలా ఉన్నా పర్లేదు సిస్టర్, నువ్వు గుడ్డలు ఎట్ట వేసుకున్నా పర్లేదు సిస్టర్, హృదయ శుద్ధి గల వారు ధన్యులు. హృదయం బాగుండాలి కానీ గుడ్డలు ఏమో సిస్టర్ వేసుకో, నీ ఇష్టం వచ్చినట్టు వేసుకో. అబ్బా మన పాస్టర్ గారిది ఎంత మంచి మనసురా, విశాలమైన హృదయం మన అయ్యగారిది. నిజమే, యేసు ప్రభు ఏముండవు? హృదయ శుద్ధి. బయట గుడ్ల గురించి చెప్పలేదు కదా ఆయన. మన ఇష్టం. అలాంటి బిలాములు ఈరోజు సంఘాలలో ఉన్నారు ప్రియులారా. ఈ బిలాములకి ఏం తెలీదు? ప్రేమ తెలియదు. ఆ బిలాము ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాడు? ఆ లోతు కుటుంబంలో నుంచి పుట్టినోడు. ఆమేన్. అబ్రహాము లోతు ఎవరు? రక్త సంబంధం.
ఉందా? రక్త సంబంధమైన ప్రేమ ఉందా? ఉందా? ప్రేమ అంటే ఏం చేసేవాడు? నేను దాటిపోదామంటే దాటిపోండి అని. ఆమేన్. కాబట్టి ఈరోజు ఒక్కటే చెప్పాడు ప్రవక్త, మన తండ్రి పరిపూర్ణుడు, మనం ఎక్కడ పరిపూర్ణులుగా శత్రువుల్ని ప్రేమించేవారుగా ఉంటే అది నిజమైన ఆత్మ. వర్షందే ఉంది, కలువ టెంపుల్లో కురిసేది వర్షమే ఆదివారం, బైబిల్ మిషన్లో కురిసేది, పైన కురిసేది వర్షం ఏడ కూడా పడుతుంది. ఇంకాసేపట్లో స్టార్ట్ అయింది. అర్థమైందా? నీతిమంతుల మీద అనీతిమంతుల మీద పరిశుద్ధాత్మ వర్షం కురుస్తానే ఉంది. కానీ చిన్న తేడా ఏంటా తేడా అంటే అక్కడ ఉన్నది బిలాములు, ఇక్కడున్నది దేవుడు పంపిన ప్రవక్త. ఒకటే తేడా ప్రియుల, అక్కడ అబద్ధ ప్రవక్త, ఇక్కడ దేవుడు పంపిన ప్రవక్త. దేవుడు పంపిన ప్రవక్త దగ్గర ఉండే వాళ్ళు ఏముండాలి? క్రీస్తు ప్రేమ, శత్రువుని జయించే క్రీస్తు ప్రేమ ఆయన బిడ్డలకు ఉంటుంది. ఆ పగ, తట్టుకోలేని కోపం బిలాములో ఉంది, ప్రవక్తే. అందుకే బిలాం పోతా పోతే ఉండో తెలుసా? రాజుతో మనం బలిపీఠాలు కడితే వర్షం అయితే పడింది, వాళ్ళు సావాలా? వాళ్ళు సావాలంటే ఏం చేయాలా? మీ పండుగలకి వాళ్ళని ఆహ్వానించండి, మీ దినాలకు వాళ్ళని ఆహ్వానించండి. మీరు ఏదైతే లౌకికంగా చేస్తారో అవన్నీ తీసుకుపోయి వాళ్ళకి పెట్టండి. చదవండి ఒకటి. అవి తినంగానే వాళ్ళకి దెయ్యం పట్టింది, వాళ్ళకే వాళ్ళే చేస్తారు. ఇది వాళ్ళు చేసేది పిల్లలు. వాళ్ళు కూడా మనం కూడా ప్రార్థన సిస్టర్ చేసేది ఏముంది? దీంట్లో గ్లాసులు పంచితే ఏముంది? ప్లేట్లు పంచు, గ్లాసులు పంచు చచ్చిపోయిన వాళ్ళకి, లేకపోతే ఆత్మ ఏడేడే తిరిగింది. బిలాములో ప్రకటన 2:20 ప్రకటన 2వ అధ్యాయంలో చూడండి. ప్రకటనలో బిలాములు ఇప్పుడు సంఘాల్లో ఉన్నారు. ఈ బిలాములు ఏంటంటే సంఘాలను చీలుస్తూ ఉంటారు. ఈ బిలాములకు కావాల్సింది ఏంటో తెలుసా పిల్లరా? సంఘాలను చీల్చడం. వాళ్ళు బతకాలంటే ఏం చేయాలా? సంఘాలను చీల్చాలి. అయినను నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. అదేదనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును ఇశ్రాయేలీయులకు ఉరివడ్డమని బాలాకునకు నేర్పిన బిలాము బోధన అనుసరించు వారు నీలో ఉన్నారు. సంఘాలలో ఉన్నారు. వింటున్నారా పిల్లరా? అర్థమవుతుందా నేను చెప్పేది? ఇది నేను చెప్పిన మాట కదండి, ప్రవక్త కూడా చెప్పాడు. చూడండి, పేరా మీరు చెప్తున్నాను, బిలాము బోధ గురించి చెప్తున్నాను ప్రవక్త. యాభై 51వ పేరాలో చెప్తున్నాను బిలాము గురించి. 51వ పేరాలో మీరు నేను చెప్పారు అనుకోబాకు. 51వ పేర అంత్యకాల భవిష్యత్తు. మోషే మీద ఉన్న అదే ఆత్మతో బిలాము అభిషేకించబడింది. వర్షం పడిందా ఏమా? 51వ పేర మోషే మీద పడిందంట వర్షం. ఆమేన్. బిలాము మీద పడింది. కానీ ఇద్దరికి ఏంటి తేడా చెప్పండి? ప్రేమ. మోషేలో దేవుని ప్రేమ. ఎందుకంటే ఒకరోజు దేవుడు ఏమన్నాడు తెలుసా? మోషే దగ్గరకు వచ్చి ఇశ్రాయేలు తిరగబడుతున్నప్పుడు ఏమన్నాడు తెలుసా? బిలాము బోధ విన్నప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? వచ్చి వింటున్నారా? మోషే, నీకు వ్యతిరేకంగా వీళ్ళు ఎప్పుడు తిరుగుబాటు చేస్తున్నారు. అందరూ వింటున్నారు? నీ మీద తిరుగుబాటు చేస్తున్నారు ఇశ్రాయేలు. మొత్తాన్ని చంపేస్తా, నీ కుటుంబాన్ని మాత్రం దీవించి కనాను దేశం తీసుకో. అప్పుడు మోషే బట్టలు చంపుకుంటాడు, చప్పట్లు కొట్టాడు. ప్రభు, అది నీకు దూరమగును గాక. ఒకవేళ నువ్వు అలా చేస్తే నా పేరు జీవగ్రంథంలో నుంచి కొట్టేయాలన్నాడు. అసలు ఏంది మాట? నిన్ను నేను దీవిస్తాను రా అంటే మనమేమంటాం? దీవించు ప్రభు అంటాం.
నీ కుటుంబాన్ని నేను ఆశీర్వదిస్తానమ్మంటే తిరగబడుతున్నా. దీవించు ప్రభువా అంటాం. ఆమేన్. ఇప్పుడు మోషేని కూడా దేవుడు ఏమంటాడు? వాళ్ళు బిలాము మాటలు విని పెద్దలందరూ అటు వెళ్ళిపోయి నీ మీద తిరుగుబాటు చేస్తున్నారు. మోషే వింటున్నారా? హల్లెలూయా. ఇప్పుడు మొత్తాన్ని చంపుతా, నీ బిడ్డల్ని నీ భార్యని కానాను దేశం తీసుకుపో. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఏమంటావు? సరే ప్రభువా అన్నడా? లేదు. అనలేదు. ఆమేన్. అది కానీ నువ్వు చేస్తే నా పేరు జీవగ్రంథం నుంచి కొట్టేయ. ఏంది అసలు? నాకొద్దు, నువ్వు అలా చేస్తే అందరిని చంపే లెక్కలో నాకొద్దు అంట. అంటాడు దాన్ని. అది మోషే కాదు, ఆమేన్. మోషే కాదు, అది ఆమేన్. మోషేలో ఉన్న క్రీస్తు. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. తండ్రి ఏమంటుండు? మీరేం చేస్తున్నారు? మొత్తాన్ని చంపేస్తున్నాడు. కొడుకు ఏమంటుండు? మధ్యలో నిలబడ్డా లేదా? నిలబడ్డాడు. ఆమేన్. స్టాండింగ్ అప్ ఆన్ ది గ్యాప్. ఆమేన్. ఏమంటారు దాన్ని? ఖాళీలో. ఖాళీలో నిల్చుట. ఆమేన్. ఇప్పుడు మధ్యలో ఎవరు నిలబడ్డాడు? దేవుడికి ఇశ్రాయేలుకి మోషే మధ్యలో నిలబడ్డాడు. ఆమేన్. దేవుడు ఏమంటాడు? అందరినీ లేపేస్తానంటాడు. ఆమేన్. మధ్యలో నిలబడి ఏమంటాడు మోషే? లేపితే నన్ను లేపే అంటాడు. అంటే ఖాళీలో నిలబడ్డాడు. మోషే నిలబడ్డాడు. ఆమేన్. అది మోషే కాదు, క్రీస్తు మనసు. ఆమేన్. హల్లెలూయా. ఏమంటున్నాడు? ప్రభువా నా రక్తంలో వాళ్ళ పాపాలన్నీ కొట్టే అన్నాడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. నా రక్తంలో నుంచి చూడండి ఆయన వాళ్ళని. ఆమేన్. ఆమేన్. మామూలుగా చూస్తే వాళ్ళు పాపులే, నా రక్తం నుంచి చూడని. హల్లెలూయా. ఆ రోజు మోషే కాదు ప్రియులారా, మోషేలో ఉన్న క్రీస్తు. ఆమేన్. కాబట్టి అలాంటి మనసు కలిగిన వాడు మోషే. బిలాము, నీకు ఇంకా డబ్బులు ఎక్కువ ఎత్తా, నీకు ఇంకా వస్తువులు ఎక్కువ ఎత్తా, ఎన్ని ఎత్తా, బంగారం ఎత్తా, ఏంటి? అప్పుడు పోయిండు సీక్రెట్గా. బిలాము ఏం చేస్తాడు? సీక్రెట్గా మీటింగ్లు పెట్టి, పాస్టర్ ఫోన్ ఎత్తుకోబాక, పెట్టున్నారా, మనం అందరం ఒక చోటకి వెళ్ళిపోవాలి, మనం అంతా ఒక చోట కలిసిపోవాలి. ఎంత సిస్టర్ అర్థమవుతుందా? బిలాములు ఏం చేస్తారు? దేవుడు నిన్ను పిలిస్తే మోసం చేయాల్సిన అవసరం ఏంది? మోసం చేసి సంఘం లాక్కోవాల్సిన అవసరం ఏంది? హల్లెలూయా. దేవుడు నిన్ను ఎన్నుకుంటే నువ్వు నిలబడు. ఆమేన్. దేవుడు నీ పక్షంగా వస్తాడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. అబ్రాహాముకి అది తెలుసు కాబట్టి లోతు చాయిస్ ఈజ్ యువర్స్ అన్నాడు ఫస్ట్. ఆ హల్లెలూయా. దేవుడు నాతో ఉంటాడు. ఆమేన్. ఎడారిలోకి పోయినా ఉంటాడు, ఆమేన్. ఆమేన్. కొండల్లో పోయినా దేవుడు నాతో హల్లెలూయా. ఉంటాడు. ఆమేన్. పచ్చగా ఉందా పో. కాబట్టి ఈరోజు ప్రియులారా, మోషే మీద వర్షం పడింది, బిలాము మీద వర్షం పడింది. వర్షం పడింది, కానీ మైండ్లు తేడా. ఆమేన్. మోసే మైండ్ ఏంటి? ప్రభువా నాకు పరలోకమే వద్దా. చూడండి, నువ్వు అలా చేస్తే, ఎలా చేస్తే, అరే దీవిస్తాను రా అంటే వద్దంటావు ఎందుకు? నువ్వు నిన్ను దీవిస్తానంటే నువ్వేందు నాకు వద్దంటావు? అది మోసేది కాదండి, క్రీస్తు మనసు. హల్లెలూయా. ఈరోజు ఆయన బిడ్డలమైన మనలో కూడా ఆమేన్. అదే ఉండాలి. ఆమేన్. ఆమేన్. అందుకే యేసయ్య అన్నాడు, మీ తండ్రి పరిపూర్ణుడై ఉన్నట్లు మీరును పరిపూర్ణుడు. ఆమేన్. 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 బిలాముకి మోషేకి తేడా. ఆమేన్. ఓకేనా? ఆమేన్. బిలాము ప్రవచించాడు, మోషే ప్రవచించాడు. హల్లెలూయా. బిలాము బలిపీఠాలు కట్టాడు, మోషే బలిపీఠం కట్టాడు. ఆమేన్. అయితే బిలాము అబద్ధ ప్రవక్త, అక్రమంగా పుట్టిన వాళ్ళకి ప్రవక్త. మోషే వాగ్దాన పుత్రులకి. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. ఈరోజు మత శాఖల్లో అక్రమంగా బాప్తిసం పొందిన వాళ్ళకి కావలసినంత మంది ఉన్నారు బిలాములు. మనకు ఒక్కడే ఉన్నాడు, ఆమేన్. ఆమేన్. మనకు ఒక్కడే ప్రియులారా. ఆమేన్. ఆ ఒక్కడు వచ్చి ఏం నేర్పాడు మనకంటే? ఆమేన్. శత్రువుని ప్రేమించాలి, ఆమేన్. హింసించే వారి కోసం ప్రార్థన చెయ్యాలి. ఆమేన్. అదే మన తండ్రి మనసు. హల్లెలూయా. ఆ మనసు కలిగిన వారే దేవుని బిడ్డలని మనకి రుజువు చేశారు. ఆమేన్. మరి ఆ మనసే మనం కలిగి ఉందామా? ఆమేన్. దేవుడి మాటలు దీవించునుగాక. హల్లెలూయా. వచ్చేది మిగతాది వచ్చే వారం చెప్పుకుందాం. వాళ్ళకేళ్ళకి తేడా ఏంటో చూద్దాం. పిల్లల లేచి నిలబడి 2 నిమిషాలు, ప్రభువా నిజమే ఈ లోకంలో వర్షము అందరి మీద పడుతుందయ్యా. ఈరోజు అభిషక్తులు నాయన, క్రీస్తులు, ప్రవక్తలు ఎంతో మంది లేచారయ్యా.
వారందరి మీద నాయన దేవుని బిడ్డలమైన మా మీద, వాళ్ళ మీద, అందరి మీద వర్షం పడుతుంది. అన్ని ఆనందిస్తున్నాయి ప్రభు. ముళ్ళ కంపలు ఎంత పెరిగినా, ఎంత ఆనందించినా ఒకరోజు అవి కాల్చివేయబడాలి ప్రభు. అవి ఆనందిస్తాయి కానీ కాల్చివేయబడతాయి ప్రభు. ఈరోజు మేము కాల్చివేయబడటానికి కాదయ్యా, నువ్వు మమ్మల్ని ఎన్నుకున్నావయ్యా. నిజముగా ఓ మోషే లాంటి ప్రవక్తను మాకు ఇచ్చావయ్యా. ఏలియా ఆత్మ కలిగిన ప్రవక్త మా కోసం పంపావయ్యా. ఈ రోజు మమ్మల్ని అబద్ధ ప్రవక్తల కింద ఉండకుండా, బిలాముల కింద ఉంచకుండా, ఆచారాలు మాలో లేకుండా పూర్తి వాక్యమే ఉండాలని, వాక్య వధువుగానే మేము ఇక్కడ సిద్ధపడాలని ఆయన మాకు ఒక ప్రవక్తను పంపావయ్యా. ఆనాడు బిలాములు అన్ని ఉన్నాయి ప్రభు, ఆచారాలు ఉన్నాయి. ఓ మనం అందరం ఒకటే అంటున్నాడు, క్రైస్తవులమైన మనం ఒకటే అంటున్నాడు. అందుకే మోసం చేశాడయ్యా. ఆ మోసం ఈ రోజు మాలో ఉండకూడదని, ఉడత, మచ్చ, డాగు, కళంకమే ఉండకూడదని నిజమైన ప్రవక్తను మా కోసం పంపావయ్యా. అతడు కేవలం వర్తమానమే మాకు ఇచ్చాడు తప్ప ఏ ఆచారము మాకు నేర్పించను, ఏ లోక పద్ధతులు మాకు, అన్యుల బోధలు మాకు నేర్పించను. అందును బట్టి మేము కృతజ్ఞతలమై ఉన్నాం. అందును బట్టి మిమ్మల్ని మేము స్తుతిస్తున్నాం. మనమందరము దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉండగా మన మధ్యలో ఉన్న సోదరు ప్రభావతి చిన్న ప్రార్థన చేసి వాక్యం. మహాపరిశుద్ధుడా, జీవం గల తండ్రి, సర్వోన్నతుడా, నీకు స్తోత్రములు ప్రభువా. ఇదిగో నాయన, ఈ పునరుద్ధాన దినాన ప్రభువా, అయా నీవు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రములు ప్రభువా. నిజముగా మా హృదయాలు మండించేలాగా మాట్లాడావు